మానవ సమాజ పురోగతికి హేతుబద్ధత, జ్ఞానం, సత్యం, స్వేచ్ఛ, నీతి ముఖ్య అంశాలు. వీటిని ఆధారంగా చేసుకుంటూ భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం రాత్రి 9:30 గంటలకు టోరీ హ్యూమనిస్ట్ అవర్లో సమకాలీన సామాజిక అంశాలను, సాహిత్య సాంస్కృతిక అంశాలను మానవవాద కోణంలో చర్చించుకుందాం. రండి, మీ సంశయాలను, మీ అభిప్రాయాలను మాతో పాటు పంచుకోండి. హలో, తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో హ్యూమనిస్ట్ స్టార్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని బాపు గోగినేని హ్యూమనిస్ట్ అండ్ రాషనలిస్ట్ ఫేస్బుక్ అరెనా మరియు సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ సాహా వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తోంది ఆర్జే సబీహా. సో ఈ రోజు మనం డిజిటల్ జ్ఞాన్ అనే సిరీస్ స్టార్ట్ చేయబోతున్నామండి. ఈ సిరీస్ లో డిజిటల్ అవేర్నెస్ సంబంధించిన విషయాన్ని చర్చించుకోబోతున్నాము. అందులో మన ఫస్ట్ ఎపిసోడ్ సోషల్ ఇంజనీరింగ్. అండ్ మన ఈ ఎపిసోడ్ కి తమ అనాలిసిస్ ని వివరించడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు సైబర్ గురు అనిల్ రాజ్మల గారు. హీఈస్ అ ఫౌండర్ ఆఫ్ Endnow Foundation, which is set up with a motive to spread digital awareness for the society. ఆయన రేడియో సిటీ ఎఫ్ఎం ఛానల్లో ప్రతి వారం సైబర్ గురు అనే ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు. ఆన్లైన్ ఫ్రాడ్స్ గురించి వార్తా పత్రికల్లో తమ విశ్లేషణని కూడా తెలియజేస్తూ ఉంటారండి. నమస్తే అనిల్ గారు, వెల్కమ్ టు ద షో. నమస్తే అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫర్ యూ. ఐ థింక్ ఇట్ ఇస్. yes గుడ్ ఈవినింగ్ సర్. yes. అండ్ మనతో పాటు ఇంకొక గెస్ట్ కూడా ఉన్నారు. ఒకసారి మ్యూట్ లో పెట్టగలరా అనిల్ గారు? షూర్. అండ్ మన ఇంకొక గెస్ట్ బాబు గోగినేని హ్యూమనిస్ట్ అండ్ రేషనలిస్ట్ గ్రూప్ అడ్మిన్ అండ్ మానవవాదులైన విశ్వనాథ్ జయంతి గారు. వెల్కమ్ విశ్వనాథ్ గారు. హలో అండి. హలో సాయిబా. హలో అండి. సో ఇప్పుడు మనం షోలోకి వెళ్ళిపోదాము. అసలు ముందుగా అనిల్ గారు, మనం ఇన్నర్ ఇంజనీరింగ్ అన్నది సద్గురు వీడియోల్లో వింటూ ఉంటాము, కానీ కొత్తగా ఈ సోషల్ ఇంజనీరింగ్ అని అంటున్నారు. అసలు ఈ సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏంటండి? సోషల్ ఇంజనీరింగ్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే చాలా క్రైమ్స్ అవుతుంటాయి ఆన్లైన్ లో. ఈ ఓటీపీ ఫ్రాడ్స్ అని, ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ అని, లేకపోతే కేవైసీ ఫ్రాడ్స్ అని, లేకపోతే మన దగ్గర బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఏదైనా ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయటం అన్ని చేసినప్పుడు మనం ఏమనుకుంటాం అంటే దిస్ ఇస్ సైబర్ క్రైమ్ అని అనుకుంటాం. ఇట్ ఈస్ నాట్ సైబర్ క్రైమ్. బేసికలీ దీని అంతా కూడా సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్ అంటారు. సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్ అంటే ఇట్ ఈస్ నాట్ వేర్ పీపుల్ ట్రై టు హ్యాక్ ద హ్యూమన్ మైండ్ అనమాట. అంటే హ్యాకింగ్ ద కంప్యూటర్ ఇస్ లిటిల్ మోర్ టఫర్, బట్ టు హ్యాక్ సంబడీస్ హ్యూమన్ మైండ్ ఈస్ వెరీ వెరీ ఈజీ. సో అంటే దీని అర్థం ఏంటంటే మనిషి యొక్క ఫియర్ కావచ్చు, గ్రీడ్ కావచ్చు, ట్రస్ట్ కావచ్చు, డిజైర్ కావచ్చు, ఈగో, సింపతి, లేకపోతే ఇగ్నోరెన్స్, కేర్లెస్నెస్, ఇవన్నిటిని ఒక్కొక్కసారి ఆర్సిని ఆసరాగా చేసుకుని మన దగ్గర బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకుంటారు అనమాట అండి. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాకింగ్. బేసికలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సోషల్ ఇంజనీరింగ్ హ్యాకింగ్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. సో అవి కూడా ఏంటంటే కొన్ని ఏమో బేసికల్గా మనతో మంచిగా మాట్లాడుతూ మన దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని చేస్తుంటారు. చాలా మంది కనికట్టు చేసిండు, ఇట్లా రకరకాలైన పదాలు ఉపయోగిస్తారు. బట్ ఎనీవే, ట్రైంగ్ టు గెట్ ఆల్ ఇన్ఫర్మేషన్ పాసిబుల్ ఫర్ యూ టు డూ అ టెక్నికల్ ట్రాన్సాక్షన్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ సోషల్ ఇంజనీరింగ్ అనమాట అండి. సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ కానీ ఎక్కడైనా కూడా మ్యాక్సిమం 95% అంతా కూడా సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్ తగ్గట్టువే మనం రిజిస్టర్ అవుతాయి అనమాట. సో రకరకాలైనటువంటి ఈ సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్ ఉంటాయి. ఫస్ట్ బిఫోర్ క్రైమ్స్ కి వెళ్ళక ముందు ఈ సోషల్ ఇంజనీరింగ్ ఒక 1-to-1 పర్సన్ గా చేస్తారు, ఫోన్ ద్వారా కూడా చేస్తారు, డిజిటల్ ప్లాట్ఫామ్ లో కూడా చేస్తారు. సో డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది పెట్టరేగిపోయింది అనమాట. ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫోన్ అనుకోండి, ఫోన్ ద్వారా ఒక ప్యానిక్ క్రియేట్ చేస్తారనమాట. సంబడి విల్ కాల్ దట్ దే ఆర్ ప్రిటెండింగ్ దట్ దేర్ బ్యాంక్ ఆఫీసర్, లేకపోతే ఒక జిఎస్టీ ఆఫీసర్ నను, లేకపోతే జిహెచ్ఎంసి, హౌసింగ్ బోర్డ్, వాటర్ బోర్డ్, ఎలక్ట్రిసిటీ బోర్డ్, రకరకాలుగా. అవును. రెండోది ఏంటంటే యాంగర్ మేనేజ్మెంట్ అనమాట. సంబడి ప్రిటెండ్ గా ఒక అథారిటీ లాగా గట్టిగా మాట్లాడుతుంటాడు అనమాట. నీ కామన్ సెన్స్ కూడా లేదా, నువ్వు బిల్లు కట్టలేదా అంటే, లేదు సార్ నేను పలానా బిల్లు కట్టాను, పలానా బ్యాంక్ అకౌంట్ నుంచి నెంబర్ చెప్పాను అనగానే, అది కార్డ్ నుంచి కట్టావా, కార్డ్ నెంబర్ చెప్పండి, కార్డ్ నెంబర్ కూడా చెప్పేస్తాడు. వెనక సివివి నెంబర్ చెప్పండి, సివివి నెంబర్ చెప్పేస్తాడు.
సో ఈ కోపంలో ఈ డేటా కూడా తీసేసుకుంటారు అనమాట. సో కార్డ్ నెంబర్, సివివి నెంబర్ చేస్తే మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు, అది కూడా క్రైమ్ అవుతుంది. సో బేసికల్గా ఏంటంటే మన దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకుంటారు. ఇక చాలా రకాలు ఉన్నాయి మాట్లాడుకుంటూ పోతే. డొనేషన్స్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఎండ్ నౌ ఫౌండేషన్ అని ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నడుపుతున్నాను. ఎవరన్నా ఇంతవరకు నాకు ఎవరు 3 సంవత్సరాలు ఎవరు కూడా డొనేషన్ ₹1 కూడా ఇవ్వలేదు, నేను అడగలేదు కూడా, సాలిసిట్ కూడా చేయలేదు. జస్ట్ ఇన్ కేస్ సంబడి ఈజ్ ఆస్కింగ్ అనుకోండి, మై ఐస్ అండ్ ఇయర్స్ విల్ బి వెరీ క్యూరియస్, ఏంటిది, ఎందుకు ఇస్తున్నారు డొనేషన్, వీళ్ళెవరు అన్నాడు. సో మీరు చాలా కష్టపడుతున్నారు, యూ హెవ్ డన్ సో మెనీ థింగ్స్, కాబట్టి మీకు ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ తో మీకు కనెక్ట్ చేస్తాము, మీకు డొనేషన్స్ వస్తాయని చెప్పగానే మనం కూడా అనుకోకుండా అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇచ్చేస్తాం అనమాట. అంటే దే కలెక్ట్ ది బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇంకోటి విషింగ్ అంటే ఏంటంటే బేసికలీ ఫోన్ ద్వారా మాట్లాడి ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవటాన్ని విషింగ్ అంటారు. స్మిషింగ్ అంటారు, సేమ్ అదే వర్డ్ ని ఎస్ తో స్టార్ట్ అవుతుంది. స్మిషింగ్ అంటే ఏంటంటే మనకి అన్ని లింక్స్ వస్తుంటాయి, షార్ట్ లింక్స్, బై 1 get 1 అని, లేకపోతే టుడే ఇస్ ద లాస్ట్ డే టు అప్లై అని, లేకపోతే నీ క్రెడిట్ కార్డ్ ఎక్స్పైర్ అవుతుందని. సో అన్ని షార్ట్ లింక్స్ అంతా కూడా మనకి SMS ద్వారా పంపుతుంటారు అనమాట. సో దాన్ని స్మిషింగ్ అంటారు. ఇంకా చివరిగా మనం ఫోన్ లో చూసినట్టయితే జ్యూస్ జాకింగ్. ఈ జ్యూస్ జాకింగ్ అనేది ఇండియాలో పెద్ద ఫేమస్ ఏం కాదు, కానీ పెద్ద కార్పొరేట్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్. అంటే మనం ఎయిర్పోర్ట్ లో వెళ్తాం, మన వెనకాల ఒకటి ఫాలో అవుతుంటారు అనమాట. మనకి ఛార్జింగ్ లేదనుకుంటే టక్కన వాడు ఛార్జర్ తీసి మనకి ఇస్తుంటాడు, లేకపోతే మనకు USB ఇస్తారు. సో అది USB కాదు, ఛార్జర్ కాదు, మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా మొత్తం కూడా సక్ తీసేసుకుంటారా, ఇంచుమించుగా క్లోన్ చేసేస్తారు అనమాట ఇన్ఫర్మేషన్ అంతా కూడా. సో ఫోన్ ద్వారా వచ్చినట్లయితే ఇన్ని రకాలైనటువంటి ఉంటుంది. అదే విధంగా మనము డిజిటల్ ప్లాట్ఫామ్స్ అనుకోండి, డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో ఏంటంటే కొత్త పుంతలు అనమాట. అంటే రోజు రోజుకి కూడా మనము ఇట్లా కూడా జరగొచ్చా క్రైమ్ అని ఆశ్చర్యపోయే లోపలే వాడు కొత్త మోడస్ ఆపరండి కూడా చేస్తారు. అంటే మరి శ్రోతలకు చెప్పి బెదిరించవచ్చో లేదో తెలియదు, కానీ ఇండియాలో ఎంత దారుణమైన పరిస్థితి అంటే జామ్తారా అని జార్ఖండ్ చుట్టుపక్కల 5-6 ఊర్లు, ఇదే ఇండస్ట్రీ వాళ్ళకు 10th క్లాస్ కూడా పాస్ అవ్వరు. ఇంతకు ముందు బీహారీ యాక్సెంట్ లేకపోతే జార్ఖండ్ యాక్సెంట్ తో మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు కొత్త పుంతులు తొక్కుతూ తెలుగు వాళ్ళని రిక్రూట్ చేసుకుని తెలుగు వాళ్ళతోనే మోసాలు చేపిస్తున్నారు. ఊర్లు అండి. మీరు మన ఎన్టీ రామారావు గారు మన జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూసినట్లు ఊర్లోకి వెళ్ళి ఆ క్రైమ్స్ ని వాళ్ళని దొంగల్ని పట్టుకోవాలన్నా కూడా ఇట్ ఇస్ నెక్స్ట్ ఇంపాసిబుల్. ఊరు మొత్తం కూడా దాడి చేస్తుంది. అంటే కొన్ని సినిమాల్లో చూపిస్తారు కదా, పల్లెటూరులోకి వెళ్తే కళ్ళలో కారం కొట్టినట్టుగా, ఎగ్జాక్ట్ గా సేమ్ అండి. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు క్యాచ్. మనం ఏమనుకుంటాం అంటే మనం ఫ్రస్ట్రేషన్ లో సైబర్ క్రైమ్ పోలీసులు తిట్టుకుంటుంటాం, వాళ్ళకు కూడా చాలా డిఫికల్టీస్ అండి. ఇట్ ఈస్ నాట్ ఈజీ. మళ్ళీ మన ఐటీ యాక్ట్ కూడా ఎలా ఉందంటే అండి, అదొక టూత్లెస్ డాగ్ లాగా ఉంది, ఓన్లీ అరుస్తుంది మాత్రమే, కరవలేదు పరిస్థితి. అంటే ఇట్ హ్యాస్ టు ఇంప్రూవ్. అంటే ఇది ఎట్లా అయిపోయిందంటే ఒక వరద వచ్చినట్టు అయిపోయింది. వరద వచ్చినప్పుడు చెప్పండి. సో అదే అనిల్ గారు, మీరు ఇప్పుడు చెప్పారు కదా ఇన్ని రకాలుగా క్రైమ్స్ ఉన్నాయని. సో వీళ్ళ మెయిన్ మోటివ్ క్రైమే కదండి, సోషల్ ఇంజనీరింగ్, ఫ్రాడ్స్ లో అన్న ఏదైనా కూడా. అండ్ ఇంకొక అల్టిమేట్ గా ఏదన్నా కూడా కానీ జార్ఖండ్ ఇందాక అన్నాను, అదే భరత్పూర్ రాజస్థాన్ కావచ్చు, కోల్కతా కావచ్చు, పూణే, ఢిల్లీ, నాయిడా కావచ్చు, ఇదే పని. సో డిజిటల్ ప్లాట్ఫామ్ లోకి వచ్చే వరకు ప్రిటెక్స్టింగ్ అండి. ప్రిటెక్స్టింగ్ అంటే ఏదో ఒక వేరొక మనిషిలాగా మనకి హెడర్ కూడా అట్లా కనిపిస్తుంది, @tds.gov.in అని కనిపిస్తుంది. అది మనం హెడర్ ని ప్రాపర్ గా చూడకపోతే కూడా మనకు తెలియదు. సో అది క్లిక్ చేస్తే మెయిల్ ఐడి క్లియర్ గా ఉండదు. ఇంకోటి ఫిషింగ్ అంటే మనకు ఫేక్ వెబ్సైట్స్ పెట్టడం, ఇవన్నీ కూడా అంటే ఇంచుమించుగా వలేసి చేపలు పట్టడం అనుకోండి. నెక్స్ట్ సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య ఫిషింగ్ కూడా ఎక్కువైపోయింది. అది తెలుగు రాష్ట్రాల్లో అయితే అంటే జోరు అంటుకుంది. వాళ్ళు ఎంత ఈ సైబర్ క్రైమ్స్ ఎంత బరి తెగించారంటే, ఒక మామూలుగా మీ పేరు మీద మీరు ఒక యాంకర్, మీకు కనీసం ఒక 1000-2000 మెంబర్స్ ఫాలోయింగ్ ఉన్నారనుకోండి, మీ పేరు మీద ఒక దొంగ అకౌంట్ క్రియేట్ చేసి నేను పలానా హాస్పిటల్ ఉన్నాను, నా ప్రాబ్లం ఉంది, లేకపోతే నేను NGO ఒక 1000 రూపీస్ డొనేట్ చేసాను, నువ్వు కూడా చెయ్యి, ఇట్లా రకరకాల అంటే ఎంత దొరికిన కాడికి అంత. సో ఎంత శృతి మించిందంటే వాళ్ళకి ఒక అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుల పేర్ల మీద కూడా వాళ్ళు పెట్టారు. సో నల్గొండ SP గారి మీద ఎవరో ఆయన పేరు మీద చేస్తే ఆయన ఇమీడియట్ గా పర్సనల్ గా తీసుకుని నా పేరు మీద జరిగితే ఎట్లా, ఇది ఒక డిస్ట్రిక్ట్ హెడ్ అయి ఉండి నాకు ఇట్లా జరిగితే అవమానం అని చెప్పి ఆయన ఇమీడియట్ గా పరిగెత్తికి వెళ్ళి ఒక 50 మందిని పంపించి ఒక 20 మందిని కొట్టుకొచ్చాడు. నెక్స్ట్ రోజే ఇంకో ADGP గారి పేరైంది, 2-3 ADGP. సో ఇది అంతు పంతు లేనటువంటి పరిస్థితి. అంటే ఈ లాలో ఉన్న లూప్ హోల్స్ చూసి చేస్తుంటారు. సోషల్ మీడియా ఫిషింగ్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఇంకోటి కొత్తగా ఈ మధ్య US లో ఎక్కువగా జరుగుతుంటుంది, ఇండియాలో కూడా జరుగుతుంటే రివర్స్ ఇంజనీరింగ్ అటాక్ అనమాట. అంటే ఏంటంటే నీకేదో మైనర్ ప్రాబ్లం ఉంది నీ సిస్టంలో, నేను ఫిక్స్ చేస్తాను అని ఒక రకమైనటువంటి, అంటే దీన్ని రివర్స్ ఇంజనీరింగ్ అంటారు అనమాట. అంటే యూఆర్ ట్రైంగ్ టు ఆఫర్ టు ఫిక్స్ దట్ ప్రాబ్లం.
ఇది ఎక్కువగా యుఎస్ వాళ్ళకి అవుతుంది. అంటే యుఎస్ శ్రోతలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఐఆర్ఎస్ స్కామ్స్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ స్కామ్స్ కావచ్చు, లేకపోతే ఫైన్స్ ఏమైనా ఉన్నా కావచ్చు, ఇవన్నీ రకరకాలైనటువంటి కూడా మన ఇండియన్స్ నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ సైబర్ క్రైమ్ లో కూడా నిష్ఠాతులు. క్విడ్ ప్రో కో అంటారు అనమాట. క్విడ్ ప్రో కో అంటే ఏంటంటే ఇది కూడా ఒక రకమైనటువంటి క్రైమ్ అనమాట అండి. ఇది ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు లేకపోతే ఒక సెలబ్రిటీ పేరు ఉందనుకోండి, సెలబ్రిటీ పేరు మీద ఉన్న ఒక న్యూడ్ ఫోటోగ్రాఫ్ నేనే మార్క్ చేసి పెట్టేసేసి ఆ సెలబ్రిటీకి నేను పంపిస్తాను. మేడం చూసారా ఎంత న్యూడ్ ఫోటోగ్రాఫ్ ఉందో, నేను ఇమీడియట్ గా నేను తీసేసాను, ఇంకా 2-3 ఉన్నట్టు ఉన్నాయి అని 2-3 పంపించి ఈ 2-3 లొకేషన్స్ నుంచి కూడా నేనే డిలీట్ చేస్తాను. డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్. నేను ఐఎమ్ టెక్నాలజికల్ ఎక్స్పర్ట్. నేను ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నానండి. ఇది జరిగింది కూడా. ముగ్గురు ఐ డోంట్ వాంట్ టు రివీల్ దేర్ నేమ్స్, వెరీ లీడింగ్ టాప్ 2-3 వాళ్ళకు కూడా జరిగింది. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ అబ్బాయిని నమ్మేసి ఏం చేస్తారంటే, సరే ఎవరికో ఇచ్చాను సోషల్ మీడియా యాక్సెస్, నీకు ఇచ్చేస్తాను నువ్వు చెయ్యను కానీ వాడు మంత్లీ 50,000 1,00,000 దొరికిన కాడికి దోచుకుంటుంటాడు అనమాట. సో కొన్నిసార్లు పోలీస్ వాళ్ళు కూడా రివర్స్ ఇంజనీరింగ్ అటాక్ చేసి అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఏంది వస్తుందని ఐపీఎస్ ద్వారా పట్టుకున్నట్లయితే ఎవరైతే సపోర్ట్ చేస్తున్నాడో వాడే ఇటువంటి క్రైమ్స్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ లెవెల్కి పోతే కనుక బెయిటింగ్ అనమాట అండి. బెయిటింగ్ అంటే ట్రాజన్స్ కావచ్చు, అంటే మనం ఏదైనా ఎవరికన్నా పెన్ డ్రైవ్ పెట్టుకుంటారు రెడీగా, దాన్ని ఇన్ఫెక్ట్ చేసి పెన్ డ్రైవ్ కావాలని ఇస్తుంటారు. సో ఎక్కువగా ఈ యూఎస్బి ఫ్లాష్ డ్రైవ్ ద్వారా జరుగుతుంది. ఇది పెద్దగా నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువగా జరగదు, ఓన్లీ రిచ్ అండ్ ఎలీట్ క్లాస్ అండ్ కార్పొరేట్స్ లోనే జరుగుతుంది. ఇంకొకటి టైపో స్క్వాటింగ్ అని కూడా జరుగుతుంది అండి. టైపో స్క్వాటింగ్ అంటే ఏంటంటే, సింపుల్ గా చెప్పాలంటే, బ్యాంక్ ఆఫ్ అమెరికా అని ఉందనుకోండి, www.bankofamerica.com ఉందనుకోండి, వాడు ఏం చేస్తాడు, ఎంని RN గా రీప్లేస్ చేస్తాడు అనమాట. అంటే మనం సడన్ గా చూస్తే ఎం లాగానే కనపడుతుంది అనమాట. సో ఒకసారి చూడగానే గుర్తుపట్టలేము ఇమీడియట్ గా. ఎట్లా పడతాం మేడం? ది హోల్ వెబ్సైట్ ఈజ్ రెప్లికేటెడ్ కదా మేడం. అసలు మీరు ఆశ్చర్యం ఏంటంటే, దోస్ బగ్గర్స్ ఆర్ నాట్ ఈవెన్ 10th క్లాస్ పాస్ అండి. అసలు వారు భాష యాస చూస్తే కూడా ఇట్స్ అన్ఇంపాసిబుల్. అండ్ దే ఎర్న్, ఈచ్ పర్సన్ ఎర్న్స్ మోర్ దెన్ 50 lakhs a month. సో వీళ్ళంతా నిష్ఠాతులు అనమాట అండి. మీరు ఇప్పుడు మన శ్రోతలు ఎవరైనా వింటూ ఉంటే కూడా చూడండి, ultimatehall.com అని ఒక వెబ్సైట్ ఉంది. వాడు 5,000 రూపాయల చీరని, 5,000 కూడా కాదు, 15,000 రూపాయల చీరని 199 ఇస్తానంటాడు అల్టిమేట్ హాల్. నిన్న నేను రివ్యూ ఇచ్చాను దాని గురించి. అటువంటి చాలా ఉన్నాయి. SareeDesire.com అని ఇంకోటి ఏదో చాలా ఉన్నాయి, మర్చిపోయాను, గుర్తు రావట్లేదు. సో అంటే మా వైఫ్ కూడా చీరని ఎంబ్రాయిడరీ చేయించుకుంటుందండి. ఒక చీర లేకపోతే ఒక జాకెట్ ఎంబ్రాయిడరీ చేయించుకున్నా 6,000 to 7,000 రూపీస్ మినిమం అవుతుంది. మీరు కూడా చేయించుకుంటారు కదా. సో అటువంటి దాన్ని చీరనే వాడు 199 రూపీస్కి ఇస్తున్నాడంటే, మనకు ఆశనే ఆసరాగా చేసుకున్నటువంటి క్రైమ్స్ ఇందాక అన్న చూడ, ప్యానిక్, యాంగర్, డొనేషన్ ప్లస్ గ్రీడ్, ఇవన్నీ కూడా అన్నమాట అండి. సో టైపో స్క్వాటింగ్ ఇవన్నీ అంటే బేసిక్ గా మూలాలు అవే. సో నెక్స్ట్ ఏంటంటే వెరీ ఫ్రెండ్లీ ఈమెయిల్స్. చూడండి, 199 రూపాయలు పెట్టి వాడు వెబ్సైట్ పెట్టి, వాడు October 21st నాడు అకౌంట్ ను క్రియేట్ చేశాడండి. మనం 26th నాడు ఐడెంటిఫై చేసాం. అంటే 21st నుంచి 26th లోపల వాడికి 47 lakhs పీపుల్, అంటే 4.7 crores ఆఫ్ పీపుల్ హ్యావ్ విజిటెడ్ దట్ వెబ్సైట్. అంటే 4.7 మెంబర్స్ కాదు, ఎవరొకరు అన్నిసార్లు క్లిక్ చేశారు ఆ వెబ్సైట్ లో. ఏదేమన్నా కూడా దాంట్లో మనం ఒక ఓన్లీ 100% వేసుకున్నా కూడా కానీ ఒక 4.7 lakhs పీపుల్ అయితే డెఫినెట్ గా సైట్ విజిట్ చేస్తుంటారు, విజిట్ చేస్తుంటారు. 4.57 lakhs లో నాకు తెలిసి ఒక 50,000 మంది ఈజీ కట్టుంటారు, 50,000 నుంచి 1,00,000 మంది. అంటే వాడు సింపుల్ గా 199 వస్తుంది కదా అని చెప్పి 10 చీరలు కొనేస్తాడు. ఇట్లాగా మనకు తెలిసి సేమ్ బ్యాంక్ అకౌంట్ లో 4 days లోనే 1.96 crore డిపాజిట్ అయిందండి ఒకటే అకౌంట్ లో. అవునండి, అవును ఇలాంటి ఫ్రాడ్స్ ఒకప్పుడేమో డిజిటల్ ప్లాట్ఫామ్ లేనప్పుడు జరిగేవి, ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ వచ్చాక మరి ఎక్కువగా జరుగుతున్నాయి అంటున్నారు కదా మీరు. ఇలాంటి వాళ్ళకి బేసిక్ గా ఎలాంటి వాళ్ళు విక్టిమ్ అవుతూ ఉంటారండి? అంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలా మంది అవుతూ ఉంటారు. మరి ఎడ్యుకేటెడ్ పీపుల్ సంగతి ఏంటండి? ఎందుకంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్ నేను చాలా చూసాను. ఒక కన్నడ హీరోయిన్, కన్నడ ఫిల్మ్ యాక్ట్రెస్ తనని పెళ్లి చేసుకుంటాను, నేను ఇండియాకి వస్తున్నాను, నీకోసం నేను ఒక గిఫ్ట్ పంపించాను, కస్టమ్స్ లో ఉంది, నువ్వు ఒక 50,000 రూపీస్ పే చేస్తే నీకు గిఫ్ట్ వస్తుందని చెప్తే తను ఆన్లైన్ పేమెంట్ చేసిందండి. షీ ఈజ్ అ వెల్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ అయ్యుండి అలాంటి వాళ్ళు కూడా పడుతున్నారు కదా దీనికి బారిన. సో అదెందుకు అంటారు?
అంటే ఇది వింటాక మీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు. మనము విశ్వనాథం గారితో కూడా మేము అనేక సార్లు మేము చాలా సిరీస్ ఆఫ్ డిస్కషన్స్, ఈజ్ ఆల్సో మెంబర్ ఆఫ్ అవర్ సైబర్ గార్డ్ గ్రూప్, అంటే ఇంటెలెక్చువల్ టీమ్ మెంబర్ గ్రూప్, ఆయనతో కూడా డిస్కస్ చేస్తుంటాం. మీరు కొన్ని గణాంకాలు చెప్తే మీకు విచిత్రం అనిపించచ్చు. 93% ఆఫ్ ది పీపుల్ హు గెట్ ఎఫెక్టెడ్ ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఓన్లీ. అండ్ మనకు చాలా సార్లు మనకి ఏమనిపిస్తుంది అంటే అమ్మాయిలు అనిల్ ఎక్కువ. గారు 1 మినిట్ అండి, మీరు మీ వీడియో ఆఫ్ చేయగలరా? కొంచెం ఇంటర్నెట్ ప్రాబ్లం వస్తుంది. సో మనకు ఇప్పుడు మనం చూసినట్లయితే most of the time 93 to 94% of the time it is only the educated people who fall into this crime అండి. ఇంకో రెండో గణాంకాలు, రెండో స్టాటిస్టిక్స్ మనము ఓకే. రెండో స్టాటిస్టిక్స్ కూడా ఏంటంటే ఒక పర్సెప్షన్ ఉంది, అమ్మాయిలు వనరబుల్ ఉంటారు, అమ్మాయిలకి ఎఫెక్ట్ పడుతుంది అంటారు. కానీ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 69% ఆఫ్ ది కంప్లైంట్స్ విచ్ ఆర్ మోర్ మాస్కులినిటీ ఈజ్ మోర్ ఎఫెక్టెడ్ ఇన్ దిస్ సైబర్ క్రైమ్స్. సో ఏది ఏమనుకున్నా కూడా కానీ చదువుకున్న వాళ్ళు అర్బన్ ఏరియాస్ లో ఉండేవాడు ఎక్కువ క్రైమ్ చేస్తాడు. సో ఎందుకంటే రూరల్ ఏరియాస్ లో ఉండేవాడు వాడికి ఏం తెలియదు. ఎస్ఎంఎస్ చెప్పమంటే ఏందో ఎస్ఎంఎస్ ఏంటో తెలిపోవా, ఫోన్ పెట్టేస్తాడు. మన వాళ్ళు అట్లా కాదు. సో దట్స్ వాట్ దే ఎంగేజ్ ఇన్ డిస్కషన్ అండి. ఆ ఎంగేజ్మెంట్ చేస్తూ వాళ్ళు క్రైమ్స్ చేస్తారు. మీరు ఇందాక అన్నారు కదా, కన్నడ యాక్టర్ గారు ఒక సోషల్ ఇంజనీరింగ్ ఫ్రాడ్ లో ఇరుక్కున్నారని. అది దట్ ఈస్ నథింగ్ బట్ మ్యారేజ్ ఫ్రాడ్. ఈ మ్యారేజ్ ఫ్రాడ్ గురించి చెప్పాలంటే కనీసం మనకు ఒక 1 hour పడుతుందండి. దీంట్లో 4-5 వెరైటీస్ ఆఫ్ ఫ్రాడ్స్ ఉంటాయి. అంటే మనం వింటే కూడా చాలా చిరాకు అనిపిస్తుంది, ఏంటి ఇంత చదువుకున్న వాళ్ళు ఇట్లా. బట్ ఎత్తుకు పై ఎత్తు వేస్తారనమాట. నాకు ఎంత టైం ఉందో నాకు తెలియదు, బట్ డెఫినెట్లీ ఐ కెన్ గో ఆన్ ఎక్స్ప్లెయినింగ్. వీ కెన్ హ్యావ్ అన్ ఎక్స్క్లూజివ్ ఎపిసోడ్ ఆన్ మ్యారేజ్ ఫ్రాడ్స్. సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ ఏం చేస్తారంటే అండి వాళ్ళు 2 ways. ఒకటి వీడియోస్ టార్గెట్ చేస్తారండి. 2 వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ అమెరికా వెళ్ళిపోవాలనే ఈ పిచ్చితో ఉన్నటువంటి అమ్మాయిలను టార్గెట్ చేస్తారు. అమ్మాయిలని అబ్బాయిలని ఇద్దరిని కూడా. బట్ మ్యారేజ్ ఫ్రాడ్స్ వచ్చే వరకు ఎక్కువగా అమ్మాయిలే ఇబ్బంది పడుతుంటారు. సో ఈ క్రైమ్ లో మనము అంటే టైం ఉంటే కనుక నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అండి. 3 వెరైటీస్, అంటే ఫస్ట్ 2 వెరైటీస్. ఒకటి ఇంట్రెస్ట్ ఇన్ గోయింగ్ అబ్రాడ్, రెండోది వీడియో. సో నేను ఒకవేళ మీతో సైబర్ క్రైమ్ చేయాలంటే మీ గురించి నేను కంప్లీట్ సోషల్ ప్రొఫైలింగ్ చేస్తానండి. సోషల్ ప్రొఫైలింగ్ అంటే అర్థం ఏంటంటే మీ గురించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆన్లైన్ లో లాగుతాను అనమాట అండి. హూ ఆర్ యూ, వాట్ ఈస్ యువర్ కేపబిలిటీ, వాట్ ఈస్ యువర్ కనెక్షన్స్, హౌ ఈస్ యువర్ స్పెండింగ్, వాట్ ఈస్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కంప్లీట్. ఇదివరకు ఏం చేసేవారు, జాబ్ కావాలంటే రెజ్యూమ్ లో చూసి ఇచ్చేవారు, తర్వాత నౌకరీలో చూసేవారు, తర్వాత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. ఇప్పుడు ఏముంది, సోషల్ ప్రొఫైలింగ్ చేస్తారు. ఈజీగా సోషల్ ప్రొఫైలింగ్. ఇప్పుడు నేను ఎవరికైనా సేల్స్ జాబ్ ఇవ్వాలనుకోండి, గోల్ఫ్ ఆడేవాడికి సేల్స్ జాబ్ ఇవ్వగలను. సో సోషల్ ప్రొఫైలింగ్ లో మీరెవరు, మీరు ఎటువంటి అలవాట్లు అల్లి కూడా. సో 600 rupees మనము ఎవరికైనా పే చేసి, దేర్ ఆర్ ఆర్గనైజేషన్స్, అంటే నాట్ ఇండియన్ బేస్డ్ ఆర్గనైజేషన్స్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద కంట్రీ ఆల్సో, బట్ దేర్ ఆర్గనైజేషన్స్ యూ జస్ట్ పే 600 rupees. they'll give the information to the level of the brand of the undergarments also we are wearing. అంటే అంత లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం ఆన్లైన్ లో పెట్టేస్తాం, మనకు తెలియదు. అందుకోసమే నేను, ఇఫ్ ఎనీబడి ఆస్క్ మీ, ఐ విల్ టెల్ ఐఎమ్ నాట్ అ సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్, ఐఎమ్ ఇంటర్నెట్ ఎథిక్స్ అండ్ డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్ అని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెల్నెస్ గురించి చూసుకోవాలి. సో కమింగ్ బ్యాక్ టు సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్ యాజ్ ఫర్ as మ్యారేజ్ ఫ్రాడ్, ఏం చేస్తారంటే అండి, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు వీడియో కాల్ రారు, ఓన్లీ వాట్సాప్ లోనే మాట్లాడుతుంటారు, వాట్సాప్ లోనే చాట్ చేస్తుంటారు. అండ్ దే విల్ యూజ్ వాయిస్ సింథసైజర్. తల్లి మాట్లాడినట్టుగా ఇంకొక వాయిస్ సింథసైజర్, వీడంతా నీగ్రోడే మాట్లాడుతుంటాడు. మొత్తం అంతా కూడా మోస్ట్లీ డామినేటెడ్ బై దీస్ పీపుల్ ఓన్లీ అండి. సో కాబట్టి వీళ్ళు మాట్లాడేటప్పుడు కూడా సౌండ్స్ వస్తున్నాయండి. ఐ డోంట్ నో ఇఫ్ ఎనీథింగ్ గోయింగ్ రాంగ్ ఫ్రమ్ మై సైడ్. నో క్యారీ ఆన్ అండి. ఓకే. సో ఈ మ్యారేజ్ ఫ్రాడ్స్ కి వచ్చేసే వరకు ఏంటంటే, ఫస్ట్ నేను ఫలానా కంట్రీలో ఉంటున్నాను, నాకు ఈ జాబ్ చేస్తున్నాను, ఐఎమ్ వెల్ క్వాలిఫైడ్, ఐఎమ్ లుకింగ్ ఫర్, ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా, కేమ్ బ్యాక్ టు యుఎస్ అరౌండ్ 50 years ago, 60 years ago అంటే మంచి ప్రొఫైల్స్ క్రియేట్ చేసి, అంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా టూ గుడ్ టు బి ట్రూ అనమాట, చాలా రెస్పెక్టివ్ గా మాట్లాడుతుంటారు. థింగ్స్ ఐ విల్ టాక్ అబౌట్ హౌ టు సేఫ్ గార్డ్ టిప్స్ అండ్ ఆల్ లేటర్. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ మీతో మాట్లాడుకుంటూ అంటే చాలా రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడుతుంటారు. ఇక్కడ ఫ్రాడ్ వచ్చే వరకు ఏం చేస్తారంటే, నువ్వు నాకు చాలా నచ్చావు కాబట్టి నీకు ఒక డైమండ్ రింగ్ పంపుతానని చెప్తాడు, లేకపోతే నీకు నెక్లెస్ పంపుతున్నా అని చెప్తాడు. ఇట్లా రకరకాలుగా చేస్తాడు. మనం నమ్మలేదు అనుకోండి, ప్యాకింగ్ చేస్తున్నట్టు వీడియో కూడా పెడతాడు. లేకపోతే మనకేమన్నా అదే Amazon.com లాంటి దాంట్లో ఉన్నట్టయితే వాడు GPS లొకేషన్ కూడా చూపిస్తాడు. ఆల్రెడీ కస్టమ్స్ దాటిపోయింది,
ఇది ఇక్కడికి వచ్చింది, నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది, నెక్స్ట్ ఇప్పుడు ఫ్లైట్ ఎక్కింది, అవి కూడా మనం పంపిస్తుంటాడు అనమాట. అంటే కంటిన్యూస్ గా మనం లూర్ చేస్తూ ఉంటాడు. మనం ఏమనుకుంటామంటే ఆల్రెడీ వీడియో అనగానే ఒక రకమైనటువంటి అంటే జీవితం కోల్పోయినటువంటి పరిస్థితి, అంటే ఎమోషనల్ గా ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. సంబడి షోయింగ్ సమ్ లవ్ అండ్ ఎఫెక్షన్ అనగానే కంప్లీట్ గా వాళ్ళకి సరెండర్ అయిపోతారు. సో ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే కొన్ని రోజులు అయిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే నేనే వచ్చేస్తున్నా, డోంట్ వరీ, ఈ గిఫ్ట్స్ అన్ని కూడా నేనే తీసుకుని వస్తున్నా అని, లేకపోతే నేను కొరియర్ లో పంపుతున్నా. రెండు రకాలు. అయితే నేను వస్తున్నా, నేను వచ్చాను అనగానే ఎయిర్పోర్ట్ ఇరుక్కుపోయాడు అనగానే నౌ దిస్ ది ఎంటైర్ ప్రాసెస్ మీకు కస్టమ్స్ వాడి దగ్గర నుంచి కాల్ వస్తుంది, వాడు బెదిరిస్తాడు. తర్వాత ఇంకోటి ఆర్బీఐ నుంచి కాల్ వస్తుంది, మనీ లాండరింగ్ నుంచి ఇంకొకటి నుంచి కాల్ వస్తుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే వాడు ప్యానిక్ క్రియేట్ చేసేసి అమ్మా నేను $1,00,000 తీసుకొచ్చాను, $1,00,000 తీసుకురావాలన్న సంగతి నాకు తెలియదు, లేకపోతే కొరియర్ వస్తుంది, వాడన వస్తాడు లేకపోతే కొరియర్ అనే చెప్తాడు. సో యూ గెట్ ఫోన్స్ అనమాట అండి. కొన్నిసార్లు అయితే అమ్మాయిలు మన రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ లో కూడా వెయిట్ కూడా చేసినటువంటి పరిస్థితులు కూడా మేము ట్రాక్ చేసాం. సో వీళ్ళు ఏం చేస్తారంటే తెలియక అబ్బాయి ఇరుక్కుపోయాడు, కొరియర్ ఇరుక్కుపోయింది, కొరియర్ లో $1,00,000 ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళు డబ్బులు ఇచ్చేస్తారనమాట. వాళ్ళు డబ్బులు కూడా ఎట్లా ఇస్తారంటే ఎంత అన్యాయం అంటే వాడు ఫోన్ చేస్తాడు, ఇమీడియట్ ఇంకొక ఫోన్ వస్తుంది, మీకు ఇప్పటి నుంచి మీకు కస్టమర్స్ దగ్గర నుంచి ఫోన్ వచ్చి నాకు సంగతి తెలుసు, నేను మొత్తం సెటిల్ చేస్తాను, మీకు కావాల్సిన ఫియాన్సీ నాకు ఇప్పుడే ఫోన్ చేసి నీకు హెల్ప్ చేయమన్నాడు, అమ్మా నీకు మనీ లాండరింగ్ ఇంత అమౌంట్, ప్రొటెక్షన్ ఫీ ఇంత, కస్టమ్స్ ఫీ ఇంత, ఇంకా రకరకాల, ఇంకా వాడు నోటుకు వచ్చిన ఫీజు, వాడు ఇచ్చిన రిసిప్ట్స్ కూడా మేడం అసలు చూస్తే ఇట్ విల్ బి యాజ్ గుడ్ యాజ్ ట్రూ అనమాట. సో అదే ఒక రకమైన ఫ్రాడ్. రెండో రకమైన ఫ్రాడ్ ఏంటంటే ఎప్పుడైతే అబ్రాడ్ పిల్లలు బాగా ఇంట్రెస్ట్ అని ఉన్నారో వాళ్ళకి నేను వీసా చేస్తున్నా డబ్బులు తీసుకుంటారు అనమాట. వన్స్ ద మనీ కూడా ఎట్లా అంటే మాక్సిమం మనీ డ్రా చేసిన తర్వాత మీతో కమ్యూనికేషన్ కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. అయితే చెప్తూ ఉంటేనే అదే గిఫ్ట్ ఇచ్చుకుంటూనే గిఫ్ట్ ఇస్తానని చెప్పి నేను గిఫ్ట్ ఎయిర్పోర్ట్లు ఇరుక్కుపోయిందని, లేకపోతే నేనే ఎయిర్పోర్ట్లు ఇరుక్కుపోయానని, ఇట్లా వీసా ఫీజ్ అని, ఇట్లా రకరకాలు అనమాట అండి. అంటే మన నమ్మకాన్ని చొరగొనడానికి ఏం చేస్తాడంటే ఒక లాకర్ కి కూడా ఒక లాకర్ కూడా పంపిస్తాడండి $5,000 కట్టుకొని. కొన్ని లాకర్ మీ దగ్గరకు వచ్చేస్తే లాకర్ ఊపితే కూడా లోపల ఏదో ఊగినట్టు ఉంటుంది. అర్థమవుతుందండి మేడం? నాకు దగ్గర డబ్బులు లేవు, దాని ఫీజు కట్టలేదు నేను, వాడు దాని తాళం ఇవ్వాలంటే నువ్వు ఇంత ఫీజు కట్టాలని చెప్తాడు. అది కూడా ఉందండి మేడం. అది తాళం నమ్మే వాటిలా చెప్తాడు ఇంకా మొత్తం. ఇట్స్ అన్ఇమాజినబుల్ ఫర్ యూ టు డ్రా డిస్కనెక్ట్. అంటే ఆల్వేస్ యు ఆర్ కనెక్టెడ్ అనమాట విత్ హిమ్. ఎందుకంటే ఆల్రెడీ జీవితాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు కావచ్చు, అమెరికా వెళ్ళిపోవాలని ఆశ కావచ్చు. సో దే డూ ఎ కంప్లీట్ సోషల్ ప్రొఫైలింగ్. అసలు మీరెవరు, మీ కెపబిలిటీ ఏంటి అన్ని వాడు కంప్లీట్ చదువుకుంటాడు. వాడు మీ గురించి చదివినాకే మీ దగ్గర వస్తాడు అన్నమాట. అంటే చదువుకుంటారు అని అంటున్నారు కదా, తనకి ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ నుంచి దొరుకుతుంది? అండ్ ఈ సోషల్ ప్రొఫైలింగ్ అని ఇప్పుడు ఒక వర్డ్ యూజ్ చేశారు కదా, రీసెంట్ గా ఈ సోషల్ డైలమా అని నెట్ఫ్లిక్స్ లో ఒక డాక్యుమెంటరీ మూవీ తీయడం జరిగింది. అందులో కూడా ప్రతి యూజర్, సోషల్ మీడియా యూజర్ కి సోషల్ ప్రొఫైలింగ్ జరుగుతుంది అని చెప్పారు. అసలు ఈ ప్రొఫైలింగ్ అంటే ఏంటండి? సోషల్ ప్రొఫైలింగ్ అంటే ఏంటి మేడం? ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ టూల్స్ అని కొన్ని ఫ్రీ టూల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు మీరు కాల్ చేశారనుకోండి, మీ నెంబర్ బట్టి వీ కెన్ టెల్ యువర్ ఎంటైర్ సోషల్ మీడియా ప్రొఫైల్స్. నాకు జస్ట్ ఒక 1 minute లో నేను ఐ టెల్ యూ ఆల్ యువర్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ అండ్ వాట్ ఎవర్ ఈజ్ పబ్లిక్లీ అవైలబుల్ డేటా మీకు ఐ కెన్ డూ ఇట్. ఎందుకంటే ఫ్రీ టూల్స్ ఉన్నాయి. సో ఈ సోషల్ ప్రొఫైలింగ్ అంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొఫైలింగ్ యూ ఆన్ వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ సోషలీ. అంటే వెబ్సైట్స్ లో లేదా ఈ సోషల్ మీడియా వెబ్సైట్స్ లో మీరు ఏదైతే పబ్లిక్ ప్రొఫైల్స్ ప్రైవేట్ ప్రొఫైల్స్ అయితే ఏం చేయలేం. పబ్లిక్ ప్రొఫైల్స్ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా డ్రాగ్ చేసి పెట్టుకుంటారు అనమాట. It's a process of collecting information about you. Okay, so that he can use it for his own benefits అంటారు. Okay. సో ఇప్పుడు ప్రొఫైలింగ్ జరిగింది అనుకోండి, సో ఇది ప్రొఫైలింగ్ వల్లనే ఇలాంటి క్రైమ్స్ బాగా పెరుగుతున్నాయి అంటారా? మీరు ఇలాంటి మరి ఫ్రీగా టూల్స్ ఎందుకు అవైలబుల్ ఉన్నాయంటారు మరి? అంటే కొన్ని టూల్స్ ఫ్రీగా ఉంటాయి మేడం, కొన్ని ఓపెన్ సోర్స్. దీస్ టూల్స్ ఆర్ యూజ్డ్ బై ఇన్వెస్టిగేషన్ అండ్ ఫారెన్సిక్ ఏజెన్సీస్. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ డార్క్ నెట్ కొట్టేస్తారు అనమాట వీళ్ళు. సో ఇప్పుడు అంటే హ్యాకర్ చదువుకోవాలంటే, వైట్ హ్యాకర్ చదవాలంటే హౌ టు హ్యాక్ అనేది తెలియాలి కాబట్టి, సో దే ట్రై టు లెర్న్ సమ్ స్మాల్ అప్లికేషన్ విచ్ ఆర్ అవైలబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డీప్ ఫేక్స్ అని కూడా క్రియేట్ చేయొచ్చు. మీరు మాట్లాడుతున్నట్టు, కోపంగా ఉన్నట్టుగా, నవ్వుకున్నట్టుగా, మామూలుగా ఉన్నట్టు 3 photographs ఇస్తే ఐ కెన్ మేక్ ద వీడియో టాక్. I can send it to your boss saying that you resign the job today.
ఓకే ప్రాంక్ టు మై బ్రదర్ సేయింగ్ దట్ ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ టుడే. అంటే ఇదేంటంటే టెక్నాలజీ ఈజ్ అ వెరీ గ్రేట్ థింగ్ అండి. దేర్ ఇస్ లాట్ ఆఫ్ గ్రేట్ థింగ్స్ హ్యాపెనింగ్. ఐ స్టిల్ రిమెంబర్ 7-8 గంటలు కూర్చొని టెలిఫోన్ బిల్లు కడితే ఇప్పుడు 7-8 మైక్రో సెకండ్స్ లోపల బిల్లు కట్టగలిగిన పరిస్థితిలో ఉన్నాం మనం. టెక్నాలజీ హెల్ప్డ్. సో టెక్నాలజీతో పాటు ఏమైందంటే ఇట్ హెస్ బ్రాట్ లాట్ ఆఫ్ ఫియర్స్ ఆల్సో అమంగ్ us. అంటే నెగిటివిటీని మనం ఎంత కాదనుకున్నా ఏ దాంట్లో అయినా సరే యూ విల్ సీ ద నెగిటివిటీ ఈజ్ యాక్చువల్లీ టేకెన్ మోర్. అండ్ ఈ ప్రాసెస్ అంతా కూడా సోషల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ అండి. మొత్తం మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని మాట్లాడుతూ కొంత ఆన్లైన్ లో కొంత తీసుకుంటాడు. అంటే ఇఫ్ సంబడీ ఈస్ కాలింగ్ యూ అండ్ ఆస్కింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ ఆల్రెడీ హ్యాస్ సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ. ఇప్పుడు ఎంత లెవెల్లో పరిస్థితి అయిపోయిందంటే మేము ఒక 3 months బ్యాక్ మేము కూడా పిటిషన్ వేసాం. ఒకవేళ మీ కార్ యాక్సిడెంట్ అయింది అనుకోండి, యూఆర్ ట్రైంగ్ టు ఫైల్ ఏ క్లెయిమ్ అనుకోండి, మిమ్మల్ని సోషల్ ప్రొఫైలింగ్ చేస్తున్నారు. నిజంగా మంచోడేనా, అలవాటు ఎట్లా ఉంటే, హౌ ఈ బిహేవ్స్ ఆన్లైన్, అగ్రెసివ్నెస్ ఉందా. కొంతమంది ఏం చేస్తారంటే కాల్తో ఏదో చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, కాల్తో కొట్టి బంపర్ ఇరిగిపోయిందని చెప్పి క్లెయిమ్ చేస్తారు. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ వీ డూ ఇట్ ఆన్ నార్మల్ లైవ్. సో వాడు సోషల్ ప్రొఫైలింగ్ చేసి క్లెయిమ్స్ ను కూడా వాడు ప్రాసెస్ చేస్తున్నాడు. 100% ఎవ్రీ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఇన్ ఇండియా ఈస్ డూయింగ్ ఇట్ రైట్ నౌ. అనిల్ గారు, విశ్వనాథ్ గారు చెప్పండి. ఐ హావ్ ఎ క్వశ్చన్. ఏంటంటే ఇప్పుడు సోషల్ ప్రొఫైలింగ్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని బట్టి మన బిహేవియర్స్ కానీ యాటిట్యూడ్స్ కానీ ట్రాక్ చేస్తారు. సో దాన్ని బట్టి మన యాటిట్యూడ్ ని, మన వనరబిలిటీని చూసుకుని దాని తగ్గట్టుగా మనకి ఎలాంటి ట్రాక్ వేస్తే, ఎలాంటి ట్రాప్ వేస్తే మనం పడతామని చూసుకుంటారని చెప్పి అన్నారు మీరు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది. సో ఇప్పుడు మన కొన్ని వందల వేల లక్షల అకౌంట్స్ ఉన్నాయి కదా. సో ఈ సోషల్ ప్రొఫైలింగ్ చేసేటప్పుడు వీళ్ళ ఫిల్టరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది యాక్చువల్ గా? జనరల్ గా మనము వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అండి, ఆల్రెడీ లోన్స్ ఎవరు తీసుకున్నారు, ఆల్రెడీ ట్రస్టర్స్ ఎవరు ఉన్నారు, లోన్ కట్టలేనటువంటి వాళ్ళు ఎవరున్నారు, మ్యారేజెస్ అప్లై, ఈ డేటా ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ సార్. మీ ఫోన్ నెంబర్ చెప్తే మీ అడ్రస్ 1 minute లో మన వాలంటీర్స్ చెప్తారు. ద డేటా ఇస్ కంప్లీటెడ్. ఫేస్బుక్ లోకి వెళ్తే ఫేస్బుక్ కూడా అమ్మేస్తున్నాడు. ఫేస్బుక్ లో వాడు తెలియక వాడు అల్గోరిథం చేంజ్ చేస్తుంది, నిద్రపోతూనే తెలియదు. కానీ యూ కెన్ బై 7 crore టెలిఫోన్ డేటాబేస్ ఆఫ్ ఎంటైర్ ఇండియా కెన్ బి బాట్. నా నెంబర్స్ కూడా అందులో ఉన్నాయి, నేను కూడా కొన్నా 1,500 రూపాయలు పెట్టి. సో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. సో ఇక్కడ ఏం చేస్తారంటే సార్, ట్రస్ట్, ఇగ్నోరెన్స్, ఫియర్, గ్రీడ్, మోరల్ డ్యూటీ, అర్జెన్సీ. సో ఈ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఉపయోగించుకుని కొడతారనమాట అండి. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, ఫలానా యూ ఓన్ కెఫే. సో కెఫేలో మీకు ఏం కావాలి, కస్టమర్స్ ఎక్కువ రావాలి, కార్పొరేట్స్ ఎక్కువ రావాలి. సో దే విల్ కాల్ యూ సేయింగ్ దట్ ఐ కనెక్ట్ యూ మోర్ కార్పొరేట్స్. అంటే మనిషిని బట్టి వాడు కేటగరైజ్ చేస్తారనమాట అండి. ఫర్ ఎగ్జాంపుల్ మేడం ఉన్నారు, ఈజ్ అన్ యాంకర్. సో మేడం యాంకర్ కాబట్టి హీ విల్ సే ఈస్ కమింగ్ ఫ్రమ్ ఎ ప్లేస్మెంట్ ఏజెన్సీ. హీ కుడ్ సే ఎనీథింగ్. జాబ్ ఫ్రాడ్. ఇంకోటి కూడా విన్నామండి, ఇట్లా షోరూమ్స్ లో వెళ్తే వాళ్ళు కూపన్ ఆఫర్స్ ఉన్నాయని చెప్పి అక్కడ డీటెయిల్స్ ఇవ్వద్దు, అలా అక్కడ కూడా మీ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది అని చెప్తూ ఉంటారు. సో ఇవాళ రేపు ఇంకా అలా ఆ ప్రాసెస్ జరుగుతుందా, లేకపోతే మీరు చెప్తున్నట్టు ఆన్లైన్ లోనే మొత్తం దొరుకుతుందా? అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు అన్నట్టు అన్ని విధాలండి. వాట్ ఎవర్ ఈస్ అవైలబుల్ ఫిజికల్లీ ద డేటా ఈస్ కలెక్టెడ్, వాట్ ఎవర్ ఈస్ ఆన్లైన్ అవైలబుల్ ద డేటా ఈస్ ఆల్రెడీ కలెక్టెడ్. సో ఎవరన్నా మీకు జామ్తారా నుంచి కావచ్చు, కోల్కతా నుంచి కావచ్చు, లేకపోతే దేవగఢ్ లో భరత్పూర్ కావచ్చు, ఈ మన పూణే కావచ్చు, ఢిల్లీ సరసా, వీళ్ళంతా కూడా ఏంటంటే ఒక్కొక్కరు. కోల్కతా వాళ్ళు ఎక్స్క్లూజివ్ గా రొమాన్స్ ఫ్రాడ్స్ కి ఫేమస్ అనమాట అండి. రొమాన్స్ ఎట్లా ఎరవేస్తారు. ఇప్పుడు మ్యారేజ్ ఫ్రాడ్స్ అంతా కూడా నైజీరియన్స్ అనమాట అండి. వాళ్ళు స్పెషలిస్టులు. ఈ కస్టమ్స్ ఫీజులు, ఈ రకరకాల లాంగ్వేజ్ అంతా ఉపయోగించి వాళ్ళే అనమాట అండి. అంటే మనీ లాండరింగ్ ఫీ, కస్టమ్ ఫీ, RBI ఫీ. నాకు ఇప్పుడు ఆన్లైన్ లో చూపించలేని పరిస్థితి కాబట్టి లేదు కాబట్టి కంపల్సరీ మీకు ఆ సర్టిఫికేట్స్ వస్తే మీరే ఆశ్చర్యపోతారు. నిజంగా KBC ఫ్రాడ్ ఒకటి ఉంది, కోల్కతా నుంచి ఎక్కువ అవుతుంది. కౌన్ బనే కరెక్ట్ పోతే మీకు వీడియో వచ్చేస్తుందండి, మీ పేరు కూడా వీడియోలో. ఫర్గెట్ అబౌట్ ఫోటోగ్రాఫ్, దే విల్ మేక్ ఎ వీడియో. ఫలానా నెంబర్ ఉంది, ఆధార్ నెంబర్ ఎండింగ్ విత్ 4 digits, యువర్ నెంబర్ ఈజ్ గెటింగ్ అంటే. సో ఇవన్నీ. సో జార్ఖండ్ నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్. జార్ఖండ్ కావచ్చు, భరత్పూర్ రాజస్థాన్ కావచ్చు, వీళ్ళంతా KYC ఫ్రాడ్స్, OTP ఫ్రాడ్స్, ఆన్లైన్ షాపింగ్ ఫ్రాడ్స్. అంటే అందరూ పంచుకున్నారనమాట ఏరియాస్ వైజ్ ఎక్స్పర్టీస్ ని. ఇన్ని రకాలు ఉన్నాయా అని చెప్పి అనిపిస్తా ఉంది.
మీరు ఇంకొకటి కూడా ఉంది, మళ్ళీ మ్యారేజ్ లో కూడా వెళ్తే కూడా ఒకే రకమైన ఫ్రాడ్ కూడా జరుగుతుంది. Okay, వాళ్ళు తెలుగు వాళ్ళే కొత్తగా వచ్చేస్తారు నేర్చుకుని దీంట్లోకి. సో ఐ హావ్ అన్ అడిషనల్ క్వశ్చన్ ఫర్ దిస్. నాకు ఈ సోషల్ ప్రొఫైలింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది కాబట్టి ఐ హావ్ అన్ అడిషనల్ క్వశ్చన్. ఇప్పుడు ఈ సోషల్ ప్రొఫైలింగ్ చేస్తారు, వాళ్ళ దగ్గర ఉంది ఒక మన వనరబిలిటీ లెవెల్, మన యాంగ్జైటీ లెవెల్స్ బట్టి వాళ్ళ ఒక కన్క్లూజన్ కి వస్తారు, ఇది ఈ వల వేస్తే మనవాడు పడతాడు అని. లేదంటే అలాంటి వాళ్ళు ఇలా కేఫే అంటే బిజినెస్ డెవలప్ చేస్తానో ఏదైనా కస్టమర్స్ ఎక్కువ ఇస్తానో చేస్తే వస్తారని చెప్పి వస్తారు. ఈ ఈ ఈ ప్రొఫైలింగ్ అంతా చేశారు, అంతా అయింది, మన అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయితే అన్నిసార్లు సక్సెస్ కాకపోవచ్చు కదా. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ సక్సెస్ అవ్వకపోవడం పక్కన పెడితే, ఒకవేళ గనక ఈ మన ఈ ప్రొఫైలింగ్ లో మనం ఇరుక్కోకుండా ఉండాలంటే అసలు ఈ సోషల్ ఇంజనీరింగ్ ని కొంతవరకు మనం అవాయిడ్ చేయాలి, ఎంతవరకు అయినా చేయాలి అంటే ఇప్పుడు అంటే అందరి ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ లో అవైలబిలిటీగా ఉంది అని చెప్పి మీకు చెప్తున్నారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో గనక ఇప్పుడు కొన్ని ప్రికాషన్స్ ఏమైనా ఇలాంటి వాటి అంటే జనరల్ గా కాల్స్ ఆన్సర్ చేయొద్దు, లేదంటే లింక్ చేయొద్దు అంటే మనం పొరపాటును కూడా కొన్నిసార్లు చేస్తూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు మనం ఎలాంటి బేసిక్ ప్రికాషన్స్ ఏమైనా ఉన్నాయా ఇలాంటి వాటిని తీసుకోవడం? డెఫినెట్ గా అంటే ఫ్రాడ్ ని బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సేఫ్టీ టిప్స్ ఉంటాయి. కాకపోతే ఇన్ జనరల్ గా మనం తీసుకోవాల్సినటువంటి సేఫ్టీ టిప్స్ కూడా అంటే ఏ రోజుకి ఆ రోజు మెరుగుపడిపోతున్నాయి అనమాట అండి. బట్ ఎనీవే సిన్స్ ద క్వశ్చన్ ఇస్ ఎక్స్ప్లిసిట్లీ ఫర్ సోషల్ ఇంజనీరింగ్. ఫస్ట్ ఏంటంటే మనకి షార్ట్ యూఆర్ఎల్స్ మనం క్లిక్ చేయకూడదండి. గూగుల్ ఫామ్స్ మనం ఫిల్ చేయకూడదు. ఎవరన్నా గూగుల్ ఫామ్ మనకు పంపిస్తే 1-2 సార్లు నువ్వు ఫిల్ చేసావా, దీంట్లో ఫిల్ చేస్తే ఏమొస్తుంది అని మనం ఫిల్ చేయాలండి. అండ్ ఫిల్ చేసే టైంలో కూడా ఏంటంటే వాడు చాలా తెలివిగా ఇంకోటి ఏంటంటే వెన్ యూఆర్ ఫిల్లింగ్ అప్ ఎనీ ఆఫ్ దిస్ లెజిటిమేట్ ఫార్మ్స్, కుడ్ బి ఇల్లెజిటిమేట్ ఆర్ లెజిటిమేట్ ఫార్మ్స్, నెవర్ బీ ఆన్ ద ఫోన్ విత్ ది కస్టమర్ కేర్ ఆర్ సంబడి హూమ్ యు ఆర్ అస్యూమింగ్ దట్ యు ఆర్ టేకింగ్ సపోర్ట్. వాడు మాట్లాడుతూ ఓటీపీ నెంబర్ కూడా అందులో ఇచ్చేయమంటాడు. సో ఫస్ట్ థింగ్ ఇస్ నెవర్ క్లిక్ ఆన్ ఎనీ షార్ట్ యూఆర్ఎల్స్ అండ్ నెవర్ క్లిక్ ఆన్ ఎనీ గూగుల్ ఫార్మ్స్ అన్లెస్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అ లెజిటిమేట్ సోర్స్. తర్వాత ఏదైనా మనకి వెబ్ లింక్స్ వచ్చాయనుకోండి, ఈ వెబ్ లింక్ చూడండి అని మనకి ఏమన్నా స్మిషింగ్ ద్వారా కానీ లేకపోతే ఫిషింగ్ ద్వారా వచ్చినాయి అనుకోండి, ICICIC.com ఉంటుందండి, వెబ్సైటే కదా అని క్లిక్ చేయకూడదు. 1-2 సార్లు ఆలోచించుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో 2 ఎగ్జాంపుల్ మనం చెప్పినట్లయితే ఈ సెన్సిటివ్ అండ్ పర్సనల్ ప్రొప్రైటరీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎవరు అడిగినా కూడా మెయిల్లో పంపించకూడదు. చాలా మందికి ఈజీగా అలవాటు, నా పాస్వర్డ్ ఇది తీసుకో, నా లాక్ ఇది తీసుకో, నా ఈమెయిల్ యూఆర్ఎల్ ఇదిగో చూసుకో, అలవాటు అదొకటి. ఇక నెక్స్ట్ ఏంటంటే మనకు ఈ ఎస్పెషలీ ఫ్రాడ్స్టర్స్, స్కామర్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా చదువుకోరు కాబట్టి వాళ్ళ యొక్క ఇంగ్లీష్ చాలా పూర్ గా ఉంటుంది, గ్రామర్ కూడా సరిగ్గా ఉండదు, శానిటేషన్స్ ఉండవు. సో వెరీ అర్హాగ్ అంటే చాలా ఈజీగా తెలిసిపోతుంది. కొంచెం మనం కేంద్రీకరించి చూసినట్లయితే వాడు పంపించిన ఫిషింగ్ మెయిల్ కానీ SMS కానీ అన్ని తప్పులే ఉంటాయి వాడు. సో దాట్స్ ఫస్ట్ థింగ్. అంటే రెండోది ఏంటంటే ఈమెయిల్స్ మీ బాస్ దగ్గర, ఇప్పుడు ఈమెయిల్స్ ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి అనమాట అండి. ఈమెయిల్ మీ బాస్ దగ్గర నుంచి వస్తుంది, ఇమీడియట్లీ డిపాజిట్స్ అకౌంటెంట్స్ అనమాట వచ్చేసి ఇమీడియట్గా దీనికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి, నా ఫోన్ పని చేయట్లేదు, నెక్స్ట్ 1 hour లో పంపించేయండి అని పంపిస్తారనమాట. సో అది కూడా స్పూఫింగ్ మెయిల్స్ అంటారు. అంటే మీ నెంబర్ నుంచే మాట్లాడుతున్నట్టుగా నేను మాట్లాడొచ్చు, మీ నెంబర్ నుంచి SMS పంపిస్తున్నట్టు పంపించచ్చు, మీ ఈమెయిల్ పంపిస్తున్నట్టుగానే మీ ఈమెయిల్ నుంచి పంపించచ్చు. అంటే హెడర్ అదే ఉంటుంది ఎగ్జాక్ట్ గా, కానీ స్పూఫింగ్ అంటారు. సో అట్లా స్పూఫింగ్ కూడా వస్తుంది కాబట్టి 1-2 సార్లు చెక్ చేసుకుని ఎవరైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చెయ్యాలి కంపల్సరీ అనుకుంటే కనుక కంపల్సరీ మీరు ఒకసారి అవతల వ్యక్తికి అడిగి చేయండి. ఇంకోటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అండి, మనకి ఇండియాలో జరిగే మాక్సిమం ఫ్రాడ్స్ అది ఏంటంటే QR కోడ్ ని ఈజీగా స్కాన్ చేసేస్తారు. OTP కానీ, UPI పిన్ నెంబర్ కానీ, బ్యాంక్ నెంబర్, కార్డ్ నెంబర్ కానీ, CVV నెంబర్ కానీ ఈజీగా ఇచ్చేస్తారు. మాటల్లో పెట్టేసి అచ్చా ఐ విల్ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. ఈ రోజు మార్నింగ్ 146 రూపీస్ ఏదో ఆన్లైన్ లో పర్చేస్ చేస్తే వాడికి ఇరుక్కుపోతే వాడు ఏం చేస్తాడు, ఇమీడియట్ గా 146 రూపీస్ తొందర ఎందుకు, అది ఆటోమేటిక్ గా బ్యాంక్ రివర్స్ చేస్తుంది కదా, వీడికి టెన్షన్. సో గూగుల్లోకి వెళ్ళిపోయి కాల్ సెంటర్ పేరు చూసాడు. గూగుల్లో కాల్ సెంటర్ పేర్లన్నీ ఫేకే ఉంటాయి. ఇది కాల్ సెంటర్ నిజంగా చూస్తే అప్లికేషన్ కాల్ సెంటర్ ఉంటుంది. ఇది ఒక ఫ్రాడ్, కాల్ సెంటర్ ఫ్రాడ్. అఫీషియల్ వెబ్సైట్ లోనే ఉంటుంది అంటారు. అఫీషియల్ వెబ్సైట్ చూసుకోవాలి, చూసుకోకుండా వేరే దగ్గర చూసుకుంటాడు. వాడు లోపలికి వెళ్ళిపోయాడు.
సో ఏదో నెంబర్ దొరికింది, అప్లై చేశాడు, ఎగ్జాక్ట్ గా సేమ్ వాయిస్, సేమ్ ప్రాసెస్, సేమ్ రెప్లికా, మాట్లాడుతూ 146 రూపీస్ వచ్చిందా, నువ్వు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే నువ్వు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వీడి దగ్గర మళ్ళీ 146 రూపీస్ ఎగిరిపోయింది. మళ్ళీ వీడు ఆన్లైన్ లో చాలా కోపం, వీడు చదువుకున్నాడు అనమాట, వీడు బాగా సీరియస్ అయిపోయాడు వాడి మీద, అగ్రెసివ్ గా మాట్లాడేవారికి వాడేం చేశాడు, సార్ పొరపాటు తప్పు జరిగింది, మీకు ఈసారి క్యూఆర్ కోడ్ కాదు డైరెక్ట్ గా మీకు యూపీఐ పిన్ నెంబర్ ఇచ్చేసేయండి అని యూపీఐ పిన్ నెంబర్ ఇచ్చేస్తే 1,96,000 రూపీస్ ఇమీడియట్ గా డ్రా చేసేసి ఫర్దర్ అకౌంట్ క్లోజ్, ఫోన్ బి క్లోజ్. అంటే మనకు డబ్బులు రావాలనుకుంటే గనక మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయని అవసరం లేదు, ఓటీపీ నెంబర్ ఇవ్వవసరం లేదు, యూపీఐ పిన్ నెంబర్ ఇవ్వవసరం లేదు, బ్యాంక్ నెంబర్, సివి నెంబర్ ఇవ్వవసరం లేదు. మనం ఇస్తున్నామంటే మన దగ్గర డబ్బులు పోతున్నాయి అన్న బేసిక్ ఇందుకు జ్ఞానం ఉండదు. 33 to 34% ఆఫ్ ది ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ హ్యాపెన్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్. డబ్బు రావడానికి వీళ్ళు స్కాన్ చేయడానికి మనం ఇవ్వకూడదు. అండ్ క్యూఆర్ కోడ్ స్కానింగ్ యుఎస్ లో కూడా చాలా ఫేమస్ అది. అనిల్ గారు, ఇప్పుడు ఒక కాల్, ఇప్పుడు ఎగ్జాంపుల్ కాల్స్ వస్తూ ఉంటాయి కదండి, ఓటీపీ అడుగుతుంటే, అలాంటప్పుడు పోలీసులకి నెంబర్స్ ఇచ్చామనుకోండి, ఇక్కడ దీని నుండి నాకు ఫేక్ కాల్స్ వచ్చింది, అలాంటప్పుడు ఏం యాక్షన్ తీసుకోగలుగుతారు అండ్ వాళ్ళని ట్రాక్ చేయగలుగుతారా? ట్రాక్ చేస్తారండి. ప్రాబ్లం ఏంటంటే అండి, ఈ నెంబర్ ఆఫ్ ఫ్రాడ్స్ ఆర్ వెరీ హై. సో వీళ్ళు ఏం చేశారంటే, సైబర్ క్రైమ్ పోలీసులు ఏం చేశారంటే, దే పుట్ ఎ లిమిట్ ఆఫ్ ఎనీ అఫెన్స్ విచ్ ఇస్ లెస్ దెన్ $50,000 is not taken as an FIR immediately. సో 50,000 కన్నా ఎక్కువ, $50,000 రూపీస్ ఇండియాలో రూపీస్. యుఎస్ లో అట్లా ఏం లేదండి. యుఎస్ లో దేర్ ఇస్ నో క్యాప్, యూ కెన్ గో అండ్ గివ్ కంప్లైంట్. ప్రాసెస్ అంటే ఇండియాలో మనకు టెక్నాలజికల్ గా వీఆర్ లిటిల్ బిట్ అహెడ్ ఆఫ్ యుఎస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ, ఫారెన్సిక్ ఎవిడెన్సెస్ కానీ. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పోలీసింగ్ అండ్ ఆల్, యుఎస్ ఇస్ ఫార్ మోర్ బెటర్ అండి. అంటే ద వే ది సైబర్ క్రైమ్ పోలీస్ ఇంటరాక్ట్, ద వే దే కరస్పాండ్, కొంచెం దే ఆర్ మోర్ ఆర్గనైజ్డ్. ఐ విల్ నాట్ సే బెటర్ అని చెప్పలేను కానీ దే ఆర్ మోర్ ఆర్గనైజ్డ్. వాళ్ళ యాక్చువల్లీ సో అయితే చాలా నెంబర్స్ వస్తుంటాయి కదండి, సో వీటిని తప్పకుండా వాళ్ళు ట్రాక్ చేసేసి దాని అంటే నెక్స్ట్ యాక్షన్ ఏముండబోతుంది వాళ్ళ దగ్గర? దే కెన్ ఈజీలీ ట్రాక్ దీస్ పీపుల్ వై బికాస్ డైలీ బేసిస్ లో చాలా నెంబర్స్ నుండి కాల్స్ వస్తుంటాయి కదండి. అంటే చాలా నెంబర్స్ నుంచి కాల్స్ వస్తుంటాయండి. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా అని చెప్పి నేను పోయి ఎవరినో ఐ కెనాట్ గో అండ్ అరెస్ట్ సబిహా గారు, because I have to show proof. Just because you give complaint that you lost money or you have been compromised, I cannot go into the law of land should be equal for everybody. So they have to prove. Yes. అది కదా, అప్రూవ్ చేసే టైంలోనే తక్కువ అమౌంట్ అయితే, ఎక్కువ అమౌంట్ అయితే కొంచెం ఫాస్ట్ గా ప్రాసెస్ అవుతుంది అనమాట. సో దే విల్ ప్రూవ్ అండ్ డెఫినెట్లీ దే విల్ గెట్ అరెస్టెడ్, నో ప్రాబ్లం. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఏంటంటే దే కెన్ ఫైండ్ అవుట్ హూ ఇస్ దట్. ఈ సైబర్ క్రైమ్ లో కూడా కొత్త పొంతులు తొక్కుతున్నారండి. ఇంకొక జాగ్రత్త ఏంటంటే, HTTPS లాక్ సింబల్ ఉంటేనే మనం ట్రాన్సాక్షన్ చేయాలి, లేకపోతే చేయకూడదు. ఇందాక చెప్పిన ultimatehall.com, శారీ డిజైర్, ఇవన్నీ కూడా కంపల్సరీ మనకు HTTPS ఉంది, వాళ్ళకి ప్యాడ్ సింబల్ లాక్ కూడా ఉంది దానికి, అయినా కూడా ట్రాన్సాక్షన్ చేసాం. సో నెక్స్ట్ లెవెల్ ఏంటంటే, ఆ వెబ్సైట్ ఎప్పుడు హోస్ట్ అయిందో చూడాలి, వెబ్ ఆర్కైవ్, ఇంటర్నెట్ ఆర్కైవ్ లో. సో చూస్తే కనుక October 21 నాడు ఆన్లైన్. సో అంత లెవెల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటండి, 5,000 రూపాయల చీజ్ శారీని నోబడి గివ్స్ ఇట్ టు యూ ఫర్ 199 రూపీస్. మొదలు మనం వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ ఇన్ అవర్ థాట్ ప్రాసెస్. 190 రూపాయలకి వస్తుందంటే సంథింగ్ ఇస్ రాంగ్ అని మనం అర్థం చేసుకుంటాం. మనం జాగ్రత్తలు ఏం చెప్తాము, ప్యాడ్ సింబల్ ఉండాలి, HTTPS ఉండాలి, వెళ్ళిపోతే మరి అట్లా కాదు కదా. సో ఐ థింక్ ది పీపుల్ ఆర్ ఆల్సో యాక్చువల్లీ ఇన్వాల్వింగ్ న్యూ మెథడ్స్ అండ్ న్యూ ప్రాసెస్ అన్నమాట. మళ్ళీ ఈ వెబ్సైట్ ను మనం బ్లాక్ చేసామనుకోండి, విత్ ఇన్ ఫ్యూ మైక్రో సెకండ్స్ లో ఇంకో పేరుతోని సేమ్ వెబ్సైట్ వచ్చేస్తుంది. ఇంకో ఫ్యూ మైక్రో సెకండ్స్ లో ఇంకో పేరుతో, ఐ డోంట్ వాంట్ టు గో ఇంటూ టెక్నాలజీ, ద సేమ్ థింగ్ విల్ బి రెప్లికేటెడ్, ద ఫ్రాడ్స్టర్ విల్ కంటిన్యూ టు డూ ఇట్. పెద్దలే ఇంత ప్రే అయిపోతూ ఉంటే ఇలాంటి ఫ్రాడ్ వెబ్సైట్స్ కి, వాట్ అబౌట్ యంగ్స్టర్స్ అండ్ చిల్డ్రన్ అండి? వాళ్ళ పెద్దలు ఎక్కువగా, మీరు అన్నట్టు పెద్దలు ఎక్కువగా ఈ ట్రస్ట్ ఫ్రాడ్స్ మీద ఇరుక్కుంటారండి. ట్రస్ట్, ఇగ్నోరెన్స్, ఫియర్. ట్రస్ట్ ఏంటంటే, రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారనుకోండి, రిటైర్డ్ పర్సన్స్ డేటా ఉంటుంది వాళ్ళ దగ్గర, ఈ రోజు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఈ నెల ఎంతమంది రిటైర్ అయ్యారు. సో వాడు నీతో పాటు ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పంపిస్తాడు, నీతో పాటు ఒక 6 months ట్రావెల్ చేస్తాడు. అవసరమైతే నేను హైదరాబాద్ లో ఉన్నాను, నేను పలానా దగ్గర ఉన్నాను, మీకు ఒక ఫ్రూట్స్ పంపిస్తాడు, పచ్చళ్ళు పంపిస్తారు, స్వీట్స్ పంపిస్తారు, రకరకాలుగా బట్టలు పంపిస్తారు. దే మేక్ ఫ్రెండ్షిప్ విత్ దెం.
అండ్ దెన్ ఫైనల్ ఎవరైనా మనకి ఫ్రీగా ఏదైనా పంపిస్తున్నారంటే అది ఇన్వెస్ట్మెంట్ కింద చూసుకోవాలన్నమాట, మన మీద చేసే ఇన్వెస్ట్మెంట్. అవును. మన ఫాదర్స్ మదర్స్ కూడా, నాన్న నీకు ఫస్ట్ క్లాస్ వస్తే నీకు 2 వీలర్ కొనిస్తా, ఇఫ్ యూ బ్యాగ్ సమ్ జాబ్ ఇన్ గుడ్ కంపెనీ ఉంటుంది. సో నోబడీ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ అ పర్పస్. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ మెటీరియలిస్టిక్ గా మాట్లాడట్లేదు, ఐ డోంట్ మీన్ ఎ సెన్స్ ఆఫ్ నెగటివ్ వే, బట్ దేర్ ఈస్ అ వాల్యూ ఫర్ ఎవ్రీథింగ్ దట్ వీ డూ. ఏమి లేకుండా ఎవడో ఒకటి ఇస్తున్నాడంటే వీ షుడ్ ఫైండ్ సంథింగ్ వెరీ ఫిషీ. ఇందాక మనం ultimatehall.com వెబ్సైట్ గురించి మాట్లాడాం. అందులో 199 రూపీస్ ఉన్నది ఎంబ్రాయిడరీ చేసిన సారీ. ఒక జాకెట్ రాదండి 6,000-7,000 రూపాయలు పెడితే. 199 రూపీస్ ఒక సరైన కట్టి కూడా రాదండి, సరైన టవల్ కూడా రాదండి. హౌ కెన్ సచ్ ఎంబ్రాయిడరీ కెన్ బిగిన్ అంటే కామన్ సెన్స్ ఉండదు అనమాట అండి. అంటే షాపింగ్ ఫ్రాడ్స్ అంటే కామన్ సెన్స్ కన్నా గ్రీడ్ ఎక్కువ అనుకోవచ్చు కదా. అవును, అంటే గ్రీడ్ కూడా కావచ్చు, కామన్ సెన్స్ అనమాట. అమాయకత్వం కూడా ఉంటుంది కదా మేడం కొంచెం అంతా. సో ఎవ్రీబడి ఈజ్ నాట్ అవుట్ ఆఫ్ గ్రీడ్, యాంగ్జైటీ, ట్రైంగ్ టు బీ సమ్ స్పెషల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీబడి, కల్చరల్లీ యాక్సెప్ట్ అయింది కాబట్టి లెట్స్ డూ ఇట్ అన్నట్టుగా. ఒక ఆర్మీ ఆఫీసర్ ని కారు ఉంది 5 లక్షల కారు 2 లక్షలు ఇచ్చేస్తున్నట్టు పరిగెత్తుకెళ్ళి 100 మంది అప్లై చేస్తారు. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్రాడ్స్ అండి. ఈచ్ ఫ్రాడ్ గురించి మనం డెఫినెట్ డిస్కస్ చేద్దాం. అంటే అట్లీస్ట్ సేఫ్టీ టిప్స్ ఏంటంటే షార్ట్ యూఆర్ఎల్స్ క్లిక్ చేయకూడదు, అన్నోన్ గూగుల్ ఫామ్ చెక్ చేయకూడదు. మనకి ఎటువంటి వెబ్సైట్ వచ్చినా కూడా కానీ, ముఖ్యంగా వెబ్సైట్ లో మనకు ఆ HTTPS లాక్ సింబల్ ఉందా ప్రాపర్ గా లేదా చూసుకోవాలి. ఎవరైనా అటాచ్మెంట్ పంపిస్తే ప్రతి అటాచ్మెంట్ ని మనం క్లిక్ చేయకూడదు. క్లిక్ చేస్తే మాల్వేర్ కూడా డౌన్లోడ్ అవుతుంది, అవసరమైతే సిస్టమ్ కూడా కాంప్రమైజ్ అవుతుంది. ఈ ఫ్రాడ్స్టర్స్ అంతా కూడా అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు కాబట్టి ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బిగ్గర్ సైబర్ క్రైమ్స్, కార్పొరేట్ క్రైమ్స్ కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ రెగ్యులర్ సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్. చూసినట్లయితే ఈ పంపించే వాళ్ళంతా కూడా తక్కువ చదువుకుని ఉంటారు కాబట్టి పూర్ స్పెల్లింగ్, గ్రామటికల్ ఎర్రర్స్, ప్రాపర్ గా సాల్యుటేషన్ ఉండదు. గంపులో గోవింద 100 మందికి ఒకటే మెయిల్ పంపిస్తాడు, హలో అని పంపిస్తాడు, పేరు ఉండదు. సో దీస్ ఆల్ సమ్ సిమ్టమ్స్ అనమాట అండి. అదే మీ ఇమెయిల్ యొక్క హెడర్ ప్రాపర్ గా చూసుకోవటం, తర్వాత ఏదైనా మన విషయం దొరకకపోతే ఇమీడియట్ గా సర్చ్ ఇంజిన్ లోకి వెళ్ళి కస్టమర్ కేర్ వెతకూడదు. ఈ QR కోడ్లు, OTPలు, యూపిన్ నెంబర్, CV నెంబర్లు, బ్యాంకులు ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితులు మనకు డబ్బులు రావాలి అనుకుంటే ఏ ప్రమేయం లేకుండా వచ్చి మన దాంట్లో పడతాయి. ఇఫ్ యూఆర్ స్కానింగ్ గివింగ్ ఆల్ దీస్ థింగ్స్ అంటే మన దగ్గర డబ్బులు పోతున్నట్టుగా మనం గ్రహించగలిగినట్టయితే దెన్ ఐ థింక్ 90% మనం విజయం సాధించినట్టే లెక్కండి. ఓకే అనిల్ గారు, ఇంకొక క్వశ్చన్ ఉందండి నాకు. ఇప్పుడు సో డిజిటల్ మీడియా అన్నది అన్కంట్రోలబుల్, ఇంటర్నెట్ అన్కంట్రోలబుల్ అంటూ ఉంటారు కదా. అలాంటప్పుడు అసలు గవర్నమెంట్ తన సైడ్ నుండి ఎలాంటి మెజర్స్ తీసుకోగలుగుతుందండి, అట్లీస్ట్ కొంచెమన్నా దీన్ని ఆపడానికి ప్రోయాక్టివ్ గా? అంటే ప్రాబ్లం ఏమైపోయిందంటే ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లో ప్రాబ్లం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2017లో 857 పాన్ సైట్స్ ఆ రోజు డిలీట్ చేశారు. డిలీట్ చేస్తే ట్రాయ్ వాళ్ళు డిలీట్ చేస్తే ఇమ్మీడియట్ గా DOT వాళ్ళంతా కలిసి డిలీట్ చేస్తే ఇమ్మీడియట్ గా మనం చదువుకున్న వాళ్ళంతా కూడా ఫ్రీడమ్ ని హరించినట్టుగా ఇష్టం వచ్చినట్టు రాశారు. చేతన్ భగత్ అని ఈజ్ అ వెరీ ఫేమస్ రైటర్. ఫేమస్ రైటర్. ఆయన కూడా రెచ్చిపోయాడు. పాన్ వెబ్సైట్స్ బ్యాన్ చేస్తే అనదర్ వే టు పనిష్ ఇండియన్ సిటిజన్స్ అని కూడా రాశాడు ఆయన. ఐ థింక్ బేసిక్ ఏంటంటే how much is too much అనేది we have to sit down and all of us have to discuss అండి. Right now we are in a situation where flood has come. ఫ్లడ్ వచ్చినప్పుడు మనం డ్యామ్ కడితే పనికిరాదు. we have to sit down and lay down proper policies అండి. అందుకోసమే నేను కూడా మీరు మా ఫౌండేషన్ తరఫు నుంచి చూసినట్లయితే సైబర్ క్రైమ్స్ అనేది జస్ట్ మేము ఊరికే పైపైన చెప్తాం అనమాట అండి. అంటే మాకు ఇంట్రెస్ట్ ఉండదని కాదు, కంపల్సరీ చెప్తాం. బట్ వీ టాక్ మోర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్నెట్ అండ్ డిజిటల్ వెల్నెస్. How to manage your online comments, negative comments ni, how digital technology impacting human wellness, consent and data, why it is different online. For example, consent అనుకోండి, నాతో పాటు ఎవరైనా మెట్రోలో అమ్మాయి వచ్చింది అనుకోండి, వెనక నుంచి గోకి నెంబర్ అడిగే ధైర్యం నాకు ఉండదు. అదే ఆన్లైన్ లో అన్ని అడిగేస్తాను, గోకటి మీద అవతల మీద రకేసి కూడా అడిగేస్తాను. అండ్ దే విల్ గివ్ ఇట్ ఆల్సో. సో ఆన్లైన్ సో ఫిజికల్ కనపడరు కాబట్టి కన్సెంట్ ఆన్లైన్ కి ఆఫ్లైన్ కి ఎందుకు తేడా ఉంది? డిజిటల్ పేరెంటింగ్, అసలు పేరెంట్ ని ఎట్లా కాపాడుకోవాలి? డిజిటల్ డిటాక్స్, నిజంగా ఈ టెక్నాలజీ మనం ఎక్కువ వాడుకుంటున్నామా, దీనికి ఎడిక్ట్ అయిపోయామా లేదా? సైబర్ బులింగ్, ఈ ఫేక్ న్యూస్, టుడే వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్ వీఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్. మనం సొంత బంధువులు పంపించినా, సొంత తల్లిదండ్రులు పంపించినా ఇది నిజమేనా నాన్న ఈ PDF అని అడగాల్సి వస్తుంది. వీఆర్ నాట్ we have lost the ability to distinguish between what is true and what is false. ఈ సోషల్ మీడియా కూడా ఏం చేస్తుంది అంటే మేడం, ఇట్ క్రియేట్స్ ఎ కన్ఫ్యూజన్ బిట్వీన్ మిత్ అండ్ రియాలిటీ అండ్ ట్రూత్ అండ్ ఫ్యాక్ట్. ఏది నిజం ఏది అబద్ధమో మనకు అర్థమే కాదు.
మీరు ఎన్ని డబ్బులు లేకపోయినా ఏం లేకపోయినా సోషల్ మీడియా 10 లైకులు ఉంటే వాడే మొగోడు. వచ్చి 50,000 మంది లైక్ చేసి వాడు ఏం చెప్తే వాడు శంఖంలో తీర్థం పోసినట్టు వాందే తీర్థం అన్నట్టు వాడే మంచివాడు. సో ఐ థింక్ అవర్ కాన్వర్సేషన్స్ ఆర్ ఆల్సో వెరీ వెరీ మచ్ చేంజింగ్ అండి. అంటే ద వే వి బిహేవ్, ద వే వి కాన్వర్స్, ద వే వి కనెక్ట్, ఎవ్రీథింగ్ ఇస్ చేంజింగ్. అంటే సోషల్ మీడియా అనే దాన్ని మంచిగా వాడుకోవాలండి. యూ హావ్ టు యూజ్ ఇట్ ఎఫెక్టివ్లీ. అంటే దాన్ని ప్రాపర్ గా వాడుకోవాలి. మై వైఫ్ ఆల్సో రన్స్ యూట్యూబ్ ఛానల్. హైదరాబాద్ రుచులని వంటల ఛానల్ ఉంది. తనకు మోర్ దెన్ 6 lakhs మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఫేస్బుక్ లో కూడా మోర్ దెన్ 2 lakh మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. షీ హార్డ్లీ వీజ్ ఆన్ సోషల్ మీడియా ఫర్ 1 or 2 hours. అది కూడా అందరినీ కామెంట్ చేస్తే లైక్ చేయాలి, అప్లోడ్ చేయాలి కాబట్టి ఉంటుంది. అండ్ షీ ఎర్న్స్ మోర్ దెన్ అన్ యావరేజ్ అమెరికన్ ఎర్న్స్. I'm not saying social media is something not good. We have to effectively use it. We have to be, we are not mentored. We are not being informed properly about what is the best way that you can be approached. ఎందుకంటే I was telling you 7 hours లైన్ లో నుంచి టెలిఫోన్ బిల్ కట్టేటండి. ఇప్పుడు 7 microseconds లోపల బిల్లు కట్టగలుగుతాం. టెక్నాలజీ has brought so much revolution in all of us. మనం ఈ రోజు మాట్లాడుకుంటున్నామంటే దాని దయతోనే మాట్లాడుకుంటున్నాం మనం. సో ఐ థింక్ వీ షుడ్ బి ఇన్ఫార్మ్. అంటే మన హ్యూమన్ లో హెల్త్ వెల్నెస్ ఎట్లా ఉంటుంది, పర్సనల్ లైఫ్ వెల్నెస్ ఎట్లా ఉంటుంది, హ్యాపీనెస్ ఎట్లా, ఈ వెల్నెస్ అనేది ఏంటంటే ఈ హెల్త్ వెల్నెస్ ఇవన్నీ, అలాగే డిజిటల్ వెల్నెస్ కూడా మనం చూసుకోవాలి. హౌ వీ కెన్ బిహేవ్ వెల్ ఆన్లైన్. దాన్ని బట్టి అంటే క్రైమ్ అనేది ఒక చిన్న భాగం మాత్రమేనండి. ఇఫ్ యు నో హౌ టు మేనేజ్ ఆన్లైన్ కామెంట్స్, యూ విల్ బికమ్ అ గ్రేట్ ఎక్స్పర్ట్ ఇన్ సోషల్ మీడియా. ఇఫ్ యు నో హౌ డిజిటల్ టెక్నాలజీ అండ్ హ్యూమన్ వెల్నెస్ నీకు తెలుస్తుంది. ఇప్పుడు డిజిటల్ ఎడిక్షన్ గురించి మీరు చదివారనుకోండి, యూ విల్ నో ఎస్ ఐఎమ్ రియలీ మోర్. ఇప్పుడు మన బీప్ అని సౌండ్ రాగానే మనకి బీపీ షుగర్ వచ్చేస్తుంది. ఎవడు కూడా పంపించేయాలి వాట్సాప్ ఫస్ట్, పంపించకపోతే మన వామిటింగ్ కూడా వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. సో అలవాట్లు ఎట్లా మార్చుకోవాలి అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ డిజిటల్ డిటాక్స్ లో చెప్తారు. సో ఇవన్నీ కూడా అదే విశ్వనాథ్ గారు కూడా మా అన్ని ప్రోగ్రామ్స్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వారు కూడా 2-3 books కూడా మా రివ్యూ కూడా చేశారు. ఇన్ఫాక్ట్ వీఆర్ పబ్లిషింగ్ 9 books ఇన్ ద నెక్స్ట్ couple of days. వీఆర్ ఆల్సో స్టార్టింగ్ డిజిటల్ వెల్బీయింగ్ క్రెడిట్ కోర్సెస్ కూడా చేస్తున్నాం. ఏదేమైనా కూడా మేడం కంటిన్యూస్ గా లెర్నింగ్ ప్రాసెస్ అండి. వీ హ్యావ్ టు అన్వైండ్ అవర్ సెల్ఫ్ అండ్ అన్లర్న్. ఎందుకంటే నేను చదువుకున్నాను నాకు వచ్చాను ఎప్పుడు అనుకోకూడదు. దేర్ ఇస్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు లెర్న్. సో ప్రతి ఇటువంటి ప్రోగ్రామ్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా సరే డబ్బు కట్టైనా కావచ్చు, ఎవ్రీబడి హ్యాస్ టు లిసన్. వీఆర్ ఇన్ ఎ సిచ్యువేషన్ వేర్ వీఆర్ నాట్ బీన్ ఇన్ఫార్మ్ ప్రాపర్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. ఎస్ అండి, దట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ మీరు తీసుకుంటుంది. అండ్ ఇప్పుడు దీనికి ఒక సొల్యూషన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ వీ హ్యావ్ కమ్ సో ఫార్ ఇన్ దిస్. చాలా మునిగిపోయినట్టు అనిపిస్తుంది మీరు చెప్తుంటే, నిజంగానే భయం వేస్తుంది. సో అలాంటప్పుడు దీన్ని ఒక చిన్న పిల్లలు అంటే స్కూల్ ఏజ్ నుండి పిల్లలకి ఒక అవేర్నెస్ లాగా క్రియేట్ చేస్తే ఒక ఫ్యూచర్ జనరేషన్స్ కి బెటర్ అవుతుంది అని చెప్పగలరా మీరు? తప్పకుండానండి. బేసికలీ ఏంటంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ మీరు సబిహార్ మీరు ఉన్నారు, మీరు పుట్టిన వెంటనే ద మూమెంట్ యూ స్టార్టెడ్ టాకింగ్ ప్రాబబ్లీ యువర్ మమ్ వుడ్ హావ్ బీన్ సేయింగ్ మామయ్య గారి ముందు ఇట్లా కూర్చోవాలి, గురువు గారి మీద ఇట్లా కూర్చోవాలని మీ మదర్ వుడ్ హావ్ బీన్ టోల్డ్. ఓకే, మన మేనరిజం అట్లాగే మన డిజిటల్ వెల్నెస్ గురించి కూడా నేర్పాలి. డెఫినెట్లీ గా దే షుడ్ నో. ఓకే, యూ షుడ్ నాట్ అలౌ. ఇప్పుడు ఎందుకంటే కిడ్స్ దే ఆర్ స్క్రాలింగ్ బిఫోర్ దే కెన్ క్రాల్. అంటే వాళ్ళు ఫోన్ పట్టుకోవడం అంటే పాకటం కన్నా ముందు ఫోన్ ఎట్లా పట్టుకోవాలి, ఫోన్ ఎట్లా ఆపరేట్ చేయాలో తెలుసుకుంటున్నారు వాళ్ళు. అండ్ దే ఆర్ నేటివ్ సిటిజన్స్. మా పిల్లలకి ఇప్పుడు లేదు అంటే చాలా సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చేసారు కాబట్టి దే గాట్ ద లోకల్ యాక్సెంట్. అదర్వైజ్ అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా అమెరికన్ యాక్సెంట్ వస్తుంది. తల్లిదండ్రులు 100 సంవత్సరాల వాళ్ళకి అమెరికన్ యాక్సెంట్ రాదు. దే ఆర్ ఆల్ నేటివ్ సిటిజన్స్ అండి. వీఆర్ ఆల్ ఇమిగ్రెంట్స్. అది మనం గుర్తించి చాలా మంది ఏంటంటే అనవసరం విషయాల్లో ఎక్కువ పిల్లలు సపోర్ట్ చేస్తారు. కానీ సోషల్ మీడియా కావచ్చు, టెక్నాలజీ గురించి దే షుడ్ బి ఇన్ఫార్మ్డ్. డిజిటల్ పేరెంటింగ్ అనేది ఒక ఆర్ట్, పేరెంటింగ్ అనేది ఒక ఆర్ట్. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే నేను తల్లిదండ్రులు కూడా నేను తప్పు తీయట్లేదు, వీళ్ళిద్దరు కూడా చెరుకు సంపాదన కోసం వెళ్ళిపోతున్నారు అనమాట. దే ఆర్ థింకింగ్ ఒక గ్యాడ్జెట్ కొనిస్తే అదే గ్రేట్ అనుకుంటున్నారు. దట్ ఈస్ నాట్. యూ షుడ్ నో హౌ టు మేనేజ్. పేరెంటల్ కంట్రోల్ ఉంటుంది, సేఫ్ సర్చ్ ఉంటుంది, ప్లే ఇట్ సేఫ్ అనే ఫీచర్ ఉంటుంది, ప్రైవసీ కంట్రోల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఇవన్నీ కూడా సెటప్ చేయడానికి 10 నిమిషాలు కన్నా ఎక్కువ పట్టదు. 10 నిమిషాలు కన్నా ఎక్కువ పట్టదు అంటే నువ్వు కనీసం 10 నిమిషాలు చదువుకోవాలి దాని గురించి. సరే, మీ అబ్బాయికి ఐఫోన్ ఇచ్చావు, ఐఫోన్ ఇప్పుడు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ మా వైఫ్ ఛానల్ చూడండి, హైదరాబాదీ అని కొట్టారనుకోండి పక్కన ఆంటీ అని వస్తుంది. ఎందుకంటే మైండ్ సెట్ నెగిటివ్ అయిపోయింది మనుషులందరిది కూడా. అట్లా రాకూడదు అంటే గూగుల్ కనపడకూడదు చిన్నపిల్లడికి. ఏదైనా కిండల్ లాంటిది ఏదైనా కనపడాలంటే పేరెంటల్ కంట్రోల్లో వాడికి చైల్డ్ సెర్చ్ ఇంజిన్స్ వేరే వస్తాయి, ఫ్యామిలీ ఈమెయిల్స్ అని ఉంటాయి, గ్రీన్ టైమ్ స్క్రీన్ టైమ్ అని ఉంటుంది, యాప్స్ ఉంటాయి, మానిటర్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎవ్రీ టాపిక్ అండి మనం కూడా మీరు కూడా ఏం చేస్తారంటే మేడం, ఒకరోజు డిజిటల్ పేరెంటింగ్, ఇప్పుడు మనం ఫస్ట్ సోషల్ ఇంజనీరింగ్ మాట్లాడుకున్నాం కాబట్టి విశ్వనాథ్ గారు మీరు అందరూ కలిసి ఒక మంచిగా అందరికి ఇన్ఫార్మ్ అయ్యేలాగా టాపిక్ డివియేట్ అవ్వకుండా ఒక్కొక్క పర్టికులర్ టాపిక్ మీద మనం స్మాష్ చేసుకుంటూ వెళ్దామండి. అవునండి, తప్పకుండా.
సార్ కూడా మంచి అనుభవం ఉంది, సార్ కూడా మంచి నాలెడ్జ్ ఉంది. సో యూ కాన్ ప్లాన్ అండ్ జస్ట్ టెల్ మీ 1 hour ఇన్ అడ్వాన్స్ వాట్ ఈస్ ద టాపిక్, వీ కెన్ గో హెడ్. సైబర్ బుల్లింగ్ ఇస్ వన్ బిగ్ టాపిక్ అండి. సైబర్ బుల్లింగ్ అది చాలా పెద్ద టాపిక్. ఫేక్ న్యూస్ చాలా పెద్ద టాపిక్. ఫేక్ న్యూస్ ఎన్నిసార్లు చెప్పినా కూడా సరిపోదు. ఇప్పుడు మోర్ దెన్ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఏమవుతుందంటే అండి, పర్సెప్షన్స్ మ్యానిపులేట్ చేసేస్తున్నారు. మనం అంత అబద్ధాన్ని 100 సార్లు చెప్పేసేసి దాన్ని నిజం చేసేస్తున్నారు వాళ్ళంతా. ఇప్పుడు ఈ టీవీ ఛానల్ చూస్తే ఒక వార్త, యుఎస్ పరిస్థితి కూడా అంతే. ఒక ఛానల్ చూస్తే ఒక పార్టీ, ఇంకో ఛానల్ చూస్తే ఇంకో పార్టీ, ఒక పేపర్ చూస్తే ఒక పార్టీ, ఇంకో పేపర్ చూస్తే ఇంకో పార్టీ. ఇక సోషల్ మీడియాకైతే అది జోడెద్దులు బండి, ఎటు పోయినా ఎటు లాగుతుందో కూడా తెలియదు మీకు. సో I think we are more lost in with this technology itself. We are benefited at the same time. It is a bane and a boon both. కాబట్టి మనం ఇండివిజువల్ గా మనం కాపాడుకోవడానికి ఈ టెక్నాలజీస్ గురించి ఎవ్రీ వీక్ ఒక 20-30 minutes స్పేర్ చేసి ఒక ప్రోగ్రామో లేకపోతే ఒక బుక్కో ఏదో ఒకటి చదువుకుని, దీస్ ఆర్ ఆల్ టాపిక్స్ దట్ ఎవ్రీబడి మస్ట్ బి దేర్. డిజిటల్ పేరెంటింగ్ కావచ్చు, డిటాక్స్ కావచ్చు, ఫేక్ న్యూస్ కావచ్చు, బులింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా చదువుకుంటే మేడం డెఫినెట్ గా అడ్వాంటేజ్ ఉంటుందండి. అంటే మనకి అట్లీస్ట్ ఇప్పుడు కొంతమంది కన్నా నేను QR కోడ్, OTP, యూపీఐ నెంబర్ ఇవ్వకూడదు. ఏ ఇమెయిల్ అటాచ్మెంట్లు మనము PDF కానీ వర్డ్ డాక్యుమెంట్ కానీ మిగతా అటాచ్మెంట్స్ మనం డౌన్లోడ్ చేయకూడదు. స్మాల్ షార్ట్ లింక్స్ క్లిక్ చేయకూడదు. ఇటువంటి 2-3 సార్లు మనం రిపీటెడ్ గా చెప్పామనుకోండి, ఐ థింక్ దే విల్ బికమ్ లిటిల్ కేర్ఫుల్. నాట్ ఓన్లీ కేర్ఫుల్, దే కెన్ టెల్ టు some 10 people ahead and they will thank your Telugu One Radio also. అవునండి, తప్పకుండా మేము సిటీ స్టార్ట్ చేసింది అవేర్నెస్ గురించి. చెప్పండి విశ్వనాథ్ గారు. సో ఐ థింక్ మనం షో ఎండ్ వరకు వచ్చాము. సో మన శ్రోతలు ఎవరైతే ఇవి వింటున్నారో, ఈ షో వింటున్నారో, ఇది ఈ డిజిటల్ జ్ఞాన్ అనే ఈ ప్రోగ్రాము ఒక 5-6 ఎపిసోడ్లు పూర్తిగా డిజిటల్ వెల్ బీయింగ్ గురించే ఉంటుంది. సో ఈలోగా NNow వెబ్సైట్ లో మీరు మీ సోషల్ మీడియాకి, మీ మొబైల్ ఫోన్ కి ఎంత వరకు ఎడిక్ట్ అయి ఉన్నారు అనేటటువంటి ఒక పారామీటర్ ఉంది. దయచేసి మీరందరూ అది చెక్ చేయండి ఆ వెబ్సైట్ లో. సో మీ ఎడిక్షన్ లెవెల్స్ ఎంత వరకు ఉన్నాయో అది చెప్తుంది. దాని నుండి డీఎడిక్ట్ ఎట్లా అవ్వాలి ఏంటి, తర్వాత ఇలాంటి ఫ్రాడ్స్ కానీ, డిజిటల్ సైబర్ అనగానే అందరికీ ఫ్రాడ్ అనే మాత్రమే గుర్తు వస్తూ ఉంటుంది. సో ఇలాంటి ఫ్రాడ్స్ కానీ లేదంటే మిగిలిన విషయాలు కానీ మనం ఇన్ డీటెయిల్ గా రానున్న ఎపిసోడ్ లో మనం చర్చించుకుందాం. విశ్వనాథ్ గారు ఒక్క సెకండ్ అండి, మనకు ఒక కాలర్ ఉన్నారు, చెప్పండి. endnowfoundation.org అండి వెబ్సైట్. ఎస్ సార్, తప్పకుండా. మనకు ఒక కాలర్ ఉన్నారండి మీతో మాట్లాడడానికి, చెప్పండి. హలో సార్, చెప్పండి సార్. హలో, వినిపిస్తుంది, చెప్పండి. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి. యాక్చువల్ నేను నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆర్జే ఇఫ్ యూ వాంట్ టు టేక్ మోర్ టైం, బట్ నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలనిపించింది. నాకు 15-20 years బ్యాకే ఒక అమెరికన్ కలిసినప్పుడు తన ఒరిజినల్ నేమ్ వేరు, సోషల్ ప్రొఫైలింగ్ నేమ్ వేరు అనమాట. సో ఇట్లాంటి హింట్స్ ఇవ్వగలిగితే కొంతవరకు ఇంకా యూస్ఫుల్ గా ఉంటుంది. అంటే ఒక రకంగా 90% థ్రెటనింగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, బట్ హౌ టు ప్రొటెక్ట్ ఇమ్మీడియట్ గా చెప్తే క్యాచ్ అయ్యే ఛాన్సులు ఉంటాయేమో అని అనిపించింది. బట్ తప్పకుండా ఇట్స్ అ వ్యాలిడ్ క్వశ్చన్. అండ్ డెఫినెట్లీ మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్ అనేది ఒక జనరల్ టాపిక్ అయిపోయింది సార్. ఇది మనం నెక్స్ట్ ఏంటంటే వీఆర్ కటింగ్ ద కేక్ అండ్ ఐస్ టు డిఫరెంట్ సబ్జెక్ట్స్. కాబట్టి ఈచ్ సబ్జెక్ట్ పరంగా వాట్ ఈస్ ద బెస్ట్ మెకానిజం, అంటే ఫస్ట్ లెవెల్ అప్రోచ్ ఏం చేయాలి, సెకండ్ లెవెల్ అప్రోచ్ ఏం చేయాలి, టిప్స్ ఏముంటాయి కూడా మనం ఏంటంటే ఇండివిజువల్ కేసుని బట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తప్పకుండా విల్ టేక్ యువర్ థింగ్స్ అండ్ విల్ టెల్ యూ సార్ ఇన్ ఆల్ ది నెక్స్ట్ ఫ్యూచర్ ఎపిసోడ్స్. వి విల్ మేక్ ఇట్ వెరీ క్లియర్. ఫస్ట్ యాక్షన్ ఎట్లా తీసుకోవాలి, టిప్స్ ఎట్లా ఉంటాయి, అంటే ఒక ఫ్రాడ్ జరిగింది ఇరుక్కుంటే దాన్ని బయటకు ఎట్లా రావాలో కూడా మనం అది కూడా వీల్ వాట్ ఎవర్ బెస్ట్ పాసిబుల్. ఐల్ స్పీక్ ఇట్ ఫ్రమ్ the Indian narrative. I'll try now that we have an audience from US as well. అక్కడ ప్రాసెస్ ను కూడా నేను ఒకసారి we work directly. ఇంకొక సజెషన్ అండి, మీలో ఇంతమంది ఉన్నారు కదా, ఒక బీలాగ్ వెబ్సైట్ ఏదన్నా, ఇప్పుడు మీరు ఆన్లైన్ లో చెప్పినంత మాత్రం మేము ఫాస్ట్ గా రాసుకోలేకపోవచ్చు. ఆర్ సంబడి, I don't know who can be, I can be volunteer too if you want, but ఇన్ఫర్మేషన్ అంతా ఒక బీలాగ్ లో ఉంటే కొంతవరకు రిఫర్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. డెఫినెట్ గా సార్, మీరు endnowfoundation.org కి వెళ్తే సార్
మీరు సైబర్ టాక్ ఆర్టికల్స్ అని చెప్పేసి ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడానో మోర్ క్రిస్టల్ క్లియర్ గా ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్. నేను పేపర్ పెట్టకుండా నేను మళ్ళీ రీటైప్ చేయించాను. సో యూ విల్ ఫైండ్ మోర్ దెన్ 100+ ఆర్టికల్స్ ఓన్లీ సోషల్ ఇంజనీరింగ్ లోనే చూడొచ్చు. మీరు చూడండి, అలా కూడా చూడండి. ప్లస్ తెలుగు వన్ రేడియోలో కూడా మనము ఆర్ సమ్ ప్లేస్ విల్ ఫైండ్ వీ కెన్ కీప్ ఇట్ ఆల్టర్నేటివ్. అయితే హ్యూమనిస్ట్ వాళ్ళ గ్రూప్ లో కూడా మనము విల్ స్టార్ట్ పోస్టింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ సార్. మన పోస్టర్ లో కూడా వేయించామండి ఎన్నో గురించి. తప్పకుండా అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు, మీ వాల్యుబుల్ టైం ని అండ్ మీరు దీని అవేర్నెస్ గురించి మీరు చేసే శ్రమ, దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ ఎస్, మన ఈ సిరీస్ ఉండబోతుంది అండ్ నెక్స్ట్ వీక్ ఈ వీక్ తో స్టార్ట్ అయ్యింది. మేము డెఫినెట్లీ ఎవ్రీ టాపిక్ ఇన్ డీటెయిల్ మాట్లాడడం జరుగుతుందండి. అండ్ థ్యాంక్ యూ విశ్వనాథ్ గారు అండ్ అనిల్ గారు, అండ్ థ్యాంక్స్ సో మచ్ ఫర్ జాయినింగ్ us టుడే అండి. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో టాపిక్ తో కలుసుకుందామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.